మాతోని మాట్లాడండి పరిశుద్ధాత్మ. కుటుంబమాయి కూడి వందిరుக்கிற இந்த பிள்ளைகளை ஆசீர்வதியும். కుటుంబంగా వచ్చిన ఈ కుటుంబస్తుల్ని మీరు ఆశీర్వదించండి. ఇవர்களோடு கூட தேவன் இடைபடுவது మాత్రమல்ல, ఇవர்களை ఆశీర్వదిపిరాக. వీరితో పాటు దేవుడు సంచరించడం మాత్రము కాదు, ఆశీర్వదించమని అడిగి వేడుకుంటున్నాము. వార్తகளை கொண்டு கர்த்தருடைய ஜனங்களை போஷிப்பிராக நாங்கள் వాక్యానుసారంగా మీ ప్రజల్ని పోషించమని అడిగి వేడుకుంటున్నాము. యేసు క్రీస్తువిன் నామத்தில் జెబిக்கிறோம் நல்ல பிதாவே. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి కూర్చోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. நன்றாக கவனிங்கள் தேவனுடைய பிள்ளைகளே. జాగ్రత్తగా వినండి దేవుని యొక్క ప్రజలు. రాత్రి వేళ దేవునుடைய ఆశీర్వాదத்தை பெற்றுக்கொள்வதற்காகவே நாம் இந்த இடத்துல வந்திருக்கிறோம். ఈ రాత్రి సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుటకే ఆయన సన్నిధానంలో మనం వచ్చున్నాం. எத்தனை பேர் சொல்றீங்க கர்த்தரை ஆசీర్వదిக்க வேண்டும் என்று வந்திருக்கிறேன்? ఎంతమంది చెప్పగలుగుతున్నారండి దేవుడు నన్ను ఆశీర్వదించాలని ఈ సాయంత్రం సమయంలో నేను వచ్చున్నానని? ஒரு హల్లెలూయా சொல்லலாமா? హల్లెలూయా అంటారండి అందరూ. హల్లెలూయా. హల్లెలూయా. நன்றாக கவனிங்கள், வேதத்திலே வாசிக்கலாம். బాగా గమనించండి అని లేఖనంలో మనం చూడగలుగుతాము. என்னாகமம் 24வது அதிகாரம் 1வது வசனத்தை வாசிக்கலாம். సంఖ్యాకాండము 24వ అధ్యాయం 1వ వచనాన్ని మనము చదువుదాము. அங்கு இப்படி வேதம் சொல்லுகிறது, అక్కడ వాక్యంలో ఈ రీతిగా ప్రకటిస్తుంది, ఇశ్రాయేலை ఆశీర్వదింపదే కర్తருக்கு பிரியம். ఇశ్రాయేలుని ఆశీర్వదించడమే దేవునికి ఇష్టము. It pleased the Lord to bless Israel. ఇశ్రాయేలుని ఆశీర్వదించడమే దేవునికి ఇష్టము. நன்றாக கவனிங்கள், இந்த ராத்திரி வேளையில జాగ్రత్తగా గమనించండి. ఇది రాత్రి సమయమందు யாக்கோபின் ஜெபம் என்கிற தலைப்பில் உங்களோடு கூட பேசும்படியாக நான் வாஞ்சிக்கிறேன். యాకోబు ప్రార్థన అనబడిన అంశంలో నేను మీతోని మాట్లాడాలని ఆశపడుతున్నాను. ஒருவேளை வேதத்தை வாசிக்கிற பழக்கமுடையவர்களாக நீங்கள் இருப்பீர்கள் என்று சொன்னால் நிச்சயமாகவே இந்த செய்தி உங்களுக்கு ஒரு மிகுந்த இனிமையான செய்தியாய் இருக்கும் என்று சொல்லி விசுவாசிக்கிறேன். మీరందరూ కూడా వాక్యాన్ని చదివే క్రైస్తవులుగా ఉంటే నేను నిశ్చయంగా నమ్ముచున్నాను ఈ రోజు మాట్లాడబోతున్న వాక్యము మీకు దీవెనకరంగా ఉంటుందని. நன்றாக கவனிங்கள், జాగ్రత్తగా మీరు వినండి. யாக்கோபின் ஜெபம், యాకోబు ప్రార్థన. சரி, இந்த வேத வசனத்துல நம்ம வாசிக்கிறோம், ఈ లేఖనములో మనము చదువుతున్నాము, ఇశ్రాయేலை ఆశీర్వదింపదే కర్తருக்கு பிரியமானது. ఇశ్రాయేలుని ఆశీర్వదించడమే దేవునికి ఇష్టము అని. நன்றாக கவனிங்கள், நம்முடைய தேவன் ஆசீர்வதிக்கிறவர். మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. நம்முடைய தேவன் நம்மை ஆசீர்வதித்து உயர்த்துகிற தேவன். మన దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని ఘనపరిచే దేవుడు. நம்முடைய தேவன் நாம் சாபத்திலே வாழ வேண்டும் என்று வாஞ்சிக்கிறவர்கள் அல்ல. మన దేవుడు మనల్ని శాపగ్రస్తమైన స్థితిలోనే ఉండాలని ఆశించే దేవుడు కాదు. நம்முடைய தேவன் நாம் வியாதியிலே வாழ வேண்டும் என்று விரும்புகிறவர்கள் அல்ல. మన దేవుడు మనల్ని అనారోగ్య పరిస్థితిలోనే మనం ఉండాలని ఆశించే దేవుడు కాదు. வேதம் சொல்லுகிறது தேவன் நம்மை ஆசீர்வதிக்கிறவர். వాక్యంలో మనం చూస్తున్నాము దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. அவர் అబ్రహామును ఆశీర్వదిத்ததை பார்க்கிறோம். ఆయన అబ్రహాంని ఆశీర్వదించినట్టుగా మనం చూడగలుగుతాము. యాకోబు ఆశీర్వదిத்ததை பார்க்கிறோம். ఇస్సాకు యాకోబుని కూడా ఆశీర్వదించినట్లుగా చూడగలుగుతాము. அவரை தேடின ஒவ்வொரு தேவ பிள்ளைகளையும் கர்த்தர் ஆசீர்வதித்ததை பார்க்கிறோம். ఆయన్ని వెతికిన ప్రతి భక్తిమంతుని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతున్నాము. இந்த இடத்துல வாசிக்கும் பொழுது ఈ స్థలంలో మనం చూస్తే தேவன் ஆசீர்வதிக்கிறவர் என்று மாத்திரம் சொல்லாமல், దేవుడు ఆశీర్వదించే దేవుడని మాత్రము చెప్పక அங்கு ஒரு பெயரை ஆண்டவர் முக்கியப்படுத்துகிறதை பார்க்கிறோம். అక్కడ ఒక మాటని కూడా ఆయన ముఖ్యత్వంగా ఆయన తెలియజేసినట్టుగా చూడగలుగుతున్నాము. ஒரு நேம், ஒரு பெயரை ఆండవర్ ముఖ్యப்படுத்துகிறார். ఒక పేరండి, ఒక పేరుని అక్కడ దేవుడు ప్రకటించినట్లుగా చూడగలుగుతున్నాము. అబ్రహామే பார்த்து ஆண்டவர் சொன்னா நான் உன்னை ஆசீர்வதிப்பேன் என்று சொன்னார். అబ్రహాముని చూసి దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ஆனால் இந்த இடத்துல వాసిக்கும் பொழுது వేదం சொல்கிறது ఇశ్రాయేலை ఆశీర్వదిக்கிற దేవుడు. కానీ ఇక్కడ వాడబడిన పేరేంటండి? ఇశ్రాయేలు ప్రజల్ని చూసి, ఇశ్రాయేల్ని చూసి అంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. இந்த வார்த்தையை நான் ఆలోచిత பொழுது దేవుడు எனக்கு ஒரு காரியத்தை கற்றுக் கொடுத்தார். అయితే ఈ మాటని నేను ఆలోచించినప్పుడు దేవుడు ఒక మాటని బయలుపరిచాడు నాకు. யார் இந்த இஸ்ரவேல்? ఈ ఇశ్రాయేల్ ఎవరండి? நீங்கள் వేదத்துல వాసిக்கும் பொழுது இவனுடைய ఒరిజినల్ నేమ్ ఇట్ వాస్ జేకబ్. కాబట్టి మీరు వాక్యంలో మీరు చదివి చూస్తే ఆయన ముందు ఉన్న పెట్టబడిన పేరు ఆయనకి యాకోబు. இஸ்ரவேல் என்கிற இஸ்ரவேலை ஆசீர்வதிப்பது தேவனுக்கு பிரியம் என்று சொன்னால், இந்த இஸ்ரவேலுடைய பழைய பெயர் என்னன்னு சொன்னா యాకోబు. అయితే ఇశ్రాయేల్ని ఆశీర్వదించడము దేవునికి ఇష్టమని మనం చూస్తున్నాము. ఆయనకి ఇవ్వబడిన పాత పేరు ఏంటంటే యాకోబు. இந்த யாக்கோபை குறித்து நாம் வேதத்தில் வாசிப்போமானால், ఈ యాకోబు గురించి మనం లేఖనంలో చదివి ఉంటే நன்றாக கவனிங்கள், బాగా గమనించండి. இவன் எப்படியாகிலும் தேவனுடைய ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்ள வேண்டும் என்று துடித்தவன்.
ఆయన ఎట్లయినా దేవుని యొక్క ఆశీర్వాదము ఆయన పొందుకోవాలని ఆసక్తి చూపించిన వ్యక్తి. எப்படியாயிலும் ஆண்டவருடைய ஆசீர்வாதத்தை நான் பெற்றுக்கொள்ள வேண்டும் என்று துடித்தவன் மாத்திரமல்ல, ఎట్లయినా దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకోవాలని ఆసక్తి చూపించిన వ్యక్తి మాత్రము కాదు, அந்த ఆశీర్వాదத்தை பெற்றுக்கொள்வதற்கு எவனை ஏமாற்றினாலும் பரவாயில்லை என்று நினைத்தவன். అయితే ఆ ఆశీర్వాదం పొందుకుటకు నేను ఎవరిని మోసపరిచినా పర్వాలేదని ఆలోచించిన ఒక వ్యక్తి. எத்தனை பேர் கவனிக்கிறீங்க? தேவனுடைய గమనిస్తున్నారండి వాక్యాన్ని? நன்றாய் கவனியுங்கள், జాగ్రత్తగా గమనించండి. இவனுடைய ஆசை, இவனுடைய ஏக்கம் எல்லாம் எப்படி ஆகிலும் ஆண்டவருடைய ஆசீர்வாதத்தை நான் பெற்றுக்கொள்ள வேண்டும். అయితే ఈయన ఒక దాహము, ఈయన ఒక వాంఛ అంతా కూడా ఎట్లయినా నేను దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలని. இந்த ஆசீர்வாதத்தை நான் பெற்றுக்கொள்வதற்கு யாரை வேணாலும் ஏமாத்தலாம்னு தீர்மானம் பண்ணலாம். ఈ ఆశీర్వాదం నేను పొందుకుటకు ఎవరినైనా మోసము చేయొచ్చు అని నేను ఆయన ఒక తీర్మానము తీసుకున్నాను. யாரை ஏமாத்தலாம்னு ஆலோசிச்சது கிடைச்சது అన్నగారం மட்டும்தான். అయితే ఎవరిని మోసపరచాడని అనుకున్నప్పుడు ఆయనకి దొరికింది వాళ్ళ అన్ననే. யாரோ சொல்லக்கூடாது, அண்ணன் என்ன பத்தி பேசாதீங்க, ఎవరు చెప్పదండి నా గురించి మీరు మాట్లాడుతున్నారని. நல்லா கவனிங்கய்யா, గమనించండి. அவன் எப்படி ஆகிலும் ஆசீர்வதிக்கணும், అన్నగారனை ఏమాத்தியாவது ఆశీర్వాదం పెంచుకుని துடிச்சவன். ఎట్లైనా ఆశీర్వాదం పొందుకోవాలా, దానికి నేను అన్నని కూడా మోసపరచుకొని నేను ఆశీర్వాదం పొందుకోవాలని ఆయన ఆసక్తి కలిగిన వాడే ఉండే. ஏமாத்துறதை இவன் எங்க கத்துக்கிட்டான்னு கேட்டீங்கன்னா, మోసపరచడము ఆయన ఎక్కడ నేర్చుకున్నారని ఒకవేళ అడుగుతే, హైదరాబాద్ యూనివర్సిటీలో కத்துக்கல, హైదరాబాద్ యూనివర్సిటీలో నేర్చుకోలే అండి. தாயினுடைய கர்ப்பத்துல இருக்கும்போது அதை கத்துக்கிட்டான். అయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన నేర్చుకున్నాడండి. அந்த தாயின் கர்ப்பத்திலிருந்து வெளியில வரும் பொழுது அவனுடைய அண்ணனாகிய ஏசாவுடைய காலை பிடிச்சிட்டு வந்தாண்டே, இருறா நான் முன்னாடி போறேன். అయితే మనము చూస్తున్నాము తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈయన చేయి పట్టుకొని తన అన్న కాల్ని లాగాడని, నూనెరా నేనే ముందు బయటికి వస్తానని. எப்படியோ தப்பி தவறி ஏசா முன்னாடி வந்துட்டான். కానీ ఎట్లనో ఆయన ఏసా ముందు వచ్చేసాడండి. இவன் அண்ணங்காரனுடைய காலை பிடிச்சிட்டு வெளியில வந்ததுனால இவனுக்கு வச்ச பேர் என்னன்னு கேட்டீங்கன்னாக்க யாக்கோபு. అయితే ఈయన అన్న కాల్ని పట్టుకొని బయటకు వచ్చాడు కాబట్టి ఈయనకి యాకోబు అని పేరు పెట్టబడింది. நல்லா கவனிங்க, బాగా గమనించండి. யாக்கோபு என்கிற அந்த பெயருக்கு இங்கிலீஷ்ல சப்ளான்டர் என்று சொல்லி ஒரு అర్థం ఉంది. అయితే యాకోబు అనబడిన పేరుకి ఇంగ్లీష్ లో సప్లాంటర్ అని బడిన ఒక మాట రాయబడింది. இந்த சப்ளான்டர் என்ன అర్థంனா, సప్లాంటర్ అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే ఇల్లీగలా పొజిషన్ పిడికిన ఆளுని అర్థం. అయితే లీగల్ గా మోసపరిచి ఆయన ఒక గొప్ప స్థానము పొందుకోవాలని ఆశించే వ్యక్తి. యాకోబు పేరుకి ఎన్న అర్థం? యాకోబు అనబడిన పేరుకి అర్థం ఏంటండి? ఇల్లీగల్ పొజిషన్ పిడికిన ఆளுని అర్థం. ఎట్లయినా మోసముగా స్థలాన్ని పొందుకోవాలని ఆశ. யாராவது யாக்கோபுங்க இருக்கிறீங்களா? యాకోబు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? கர்த்தர் ஆசீர்வதிப்பாரா? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును. హల్లెలూయా, హల్లెలూయా. அப்ப யாக்கோபுன பேர் அந்த பேருடைய అర్థం సప్లాంటర్, ఏనా ఇల్లీగల్ ఏమాత్రం ఆளுని అర్థం. అయితే యాకోబు అనబడిన పేరుకి అర్థం ఏంటంటే మోసపరిచి ఎట్లయినా ఆ స్థలాన్ని సంపాదించుకోవాలని. நன்றாய் கவனிங்கள் தேவனுடைய பிள்ளைகளே, జాగ్రత్తగా వినండి దేవుని ప్రజలారా. இவன் ஏமாத்துறதுக்கு நினைக்கிறது எல்லாத்துக்குமே ஒரே ஒரு காரணம் உண்டு, என்ன? தேவனுடைய ஆசீర్వాదத்தை பெற்றுக்கொள்ள வேண்டும். అయితే ఆయన మోసపరచుటకు ఏకైక కారణం ఏంటంటే ఎట్లయినా ఆయన ఆశీర్వాదము పొందుకోవాలని ఆశతోనే. நன்றாய் கவனிங்கள், గమనించండి. ஆனா நடந்தது என்ன? కానీ జరిగిన కార్యం ఏంటి? இவன் இப்படி ஏமாத்துற ஆளா இருக்கிறபடினால இவனுக்கு பேரே வச்சுட்டாங்க, என்னன்னா திருட்டு பையன் பேர். అయితే చూడండి, మోసపరిచేవాడుగా ఉండే కాబట్టి ఒక దొంగవాడని నిన్ను పేరు పెట్టేశారు. நல்லா கவனிங்க, గమనించండి. நிறைய சமயத்துல பேர் வைக்கும்போது கொஞ்சம் பார்த்து வைக்கணும். అయితే పేరు పెట్టేటప్పుడు చాలా గమనంగా మీరు పేరు పెట్టాలి. எங்க ஊர்ல சித்னான்னு சொல்லிட்டு ஒரு ஹோட்டல் இருந்தது. అయితే మా ఊర్లో సిత్నా అనబడిన ఒక హోటల్ ఉండే అండి. எனக்கு அப்பம் தெரியாது, என்ன சித்னான்னு என்னன்னு கேட்டோம்னா బైబిల్లో இருக்கிற పేరుని சொல்லிட்டாங்க. అయితే సిత్నా అంటే పేరు ఒక అర్థం ఏంటంటే బైబిల్లో ఉన్న పేరే అండి అని చెప్పేశారు. கிறிஸ்டியன் ஹோட்டல் சித்னா ஹோட்டல் அப்படின்னு இருந்தது. క్రిస్టియన్ హోటలే చిత్నా అనబడిన పేరు కలిగిన. நான் ரட்சிக்கப்பட்ட வேதத்தை வாசிச்ச பிறகுதான் சித்னானா என்ன అర్థం புரிஞ்சது. అయితే రక్షణ పొందుకున్న తర్వాతనే నేను సిత్నా అనబడిన మాటకి ఏం అర్థం అని నేను తెలుసుకున్నాను. సిత్నానా என்ன అర్థంனா వాగ్వాదం, సండని అర్థం. సిత్నా అంటే దాని ఒక అర్థం ఏంటంటే పోరాడడం లేకపోతే కొట్లాట అని అర్థం అంట. என்ன ஆச்சு தெரியுமா? ఏమైంది తెలుసా? நல்ல நடந்துட்ட ஹோட்டல்ல ஒரு பெரிய சண்டை நடந்து மூடின ஹோட்டல்ல 10 வருஷம் ஆச்சு திறக்கவே இல்லை. మంచి పని చేస్తున్న హోటల్ ఆ రోజు కొట్లాట అయి 10 సంవత్సరాల నుంచి మూసిబడింది, ఈ రోజు వరకు తెరవలే. కొంచెం పక్కకు கையை பிடிச்சுக்கோங்க.
పక్కన వాళ్ళు చేయి పట్టుకోండి, அவங்கள பார்த்து சொல்லுங்க, వాళ్ళని చూసానండి. கொஞ்சம் பேர் வைக்கும்போது ஜாக்கிரதையா பேர் வைங்க ஐயா. కొద్ది పేరు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పేరు పెట్టండి అయ్యా. హల్లెలూయా. அப்ப இங்க பேர் என்ன? యాకోబు. ఏమాత్రం తిరుడని పేరు వచ్చాను. అయితే యాకోబు అని పేరు పెట్టబడి ఉండే దాని ఒక అర్థం ఏంటంటే మోసగాడు అని. நன்றாய் கவனியுங்கள், జాగ్రత్తగా గమనించండి. இந்த యాకోబు తన అన్నను రెండు இடத்துல ఏమాత్రం. అయితే యాకోబు తన సొంత సహోదరుని ఈ రెండు ప్రదేశంలో ఆయన మోసపరిచాడని మనం చూస్తున్నాం. எப்படி ఏమాత్రానా? ఎట్లా మోసపరిచాడు? యాకోబు யாருன்னு கேட்டா అమ్మకు పిన్నాడియే இருக்கிற ஒரு பிள்ளை. అయితే యాకోబు ఎవరంటే అని మనం చూస్తే తన తల్లి వెనకనే ఉన్న ఒక కొడుకు. நல்ல பாருங்க, అమ్మ పిన్నాడియే இருக்கிற பிள்ளை కొంచెం క్లెవరా தான் இருக்கும். అయితే బాగా గమనించండి, తల్లి వెనకనే ఉన్న కొడుకు మాత్రము చాలా తెలివి కలిగిన వాడే ఉంటాడు. இல்லையா பாஸ்டர்? இந்த అమ్మకు పిన్నాడియే పోற பிள்ளைய కొంచెం నమ్మకూడదు, కొంచెం భయంకరం. అయితే తల్లి వెనకనే వెళ్తున్న కొడుకుని మీరు నమ్మొద్దండి, కొద్ది జాగ్రత్తగా ఉండండి. ஆனா ஏசா எப்பவும் அப்பா பிள்ளை. కానీ ఏశావు ఎప్పుడు కూడా తండ్రి కుమారుడు. அவன் என்ன செய்வானா, எங்க ஆடு கிடைக்குது, மாடு கிடைக்குது, மாடு கிடைக்குன்னு சொல்லிட்டு வேட்டை ஆடுகிற ஒரு மனிதனா. అయితే ఆయనకున్న ఒక ఆశ ఏంటంటే ఎక్కడ ఏ జంతు దొరుకుతుందని అది వేట ఆడడానికి ఆయన వెళ్ళేవాడు. அவன் வேட்டை பிடிச்சிட்டு வர்றது, ఆయన వేటని పట్టుకొని రావడము, இவரு நல்ல பட்டை லவங்கம் போட்டு கறி மசாலா பவுடர் உள்ள போட்டு சமைச்சு திங்கிறாள். అయితే మంచి మసాలాతోని మంచిగా దాన్ని వంట చేసుకొని తినే అతనే తండ్రి గారు. அப்படிப்பட்டவர்கள் ஆமென் சொல்லுங்க. అలాంటి వాళ్ళు మాత్రం ఆయన ఆమెనంటారా? கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். దేవునికి మహిమ కలుగుగాక. அப்ப இத யாக்கோபு வீட்டுல ஒரு நாள் என்ன பண்றாரு, கஞ்சி காய்ச்சிட்டு கூழ் காய்ச்சிட்டு இருக்கிறார். అయితే యాకోబు ఒక రోజు తన ఇంట్లో ఆయన గంజి చేసుకొని ఉన్నాడు. ఏసా వేటయాడి కలచి పోయి వీటికి తిరిగి వరాడు. అయితే ఏసావు మాత్రము చాలా ఆయన టైర్డ్ అయిపోయి ఆలస్యంగా ఆయన ఇంటికి వచ్చాడు. அப்ப வீட்டுக்கு திரும்பி வந்தா, ఇంటికి తిరిగి వచ్చినప్పుడు యాకోబు நல்ல கூழ் காய்ச்சிட்டு இருக்கிறாரு. అయితే యాకోబు మాత్రం బాగా వంట చేసుకొని ఉన్నాడు. இவன் பாக்குறான், ஏசா வரான் தூரத்துல. ఈయన చూస్తున్నాడు ఏసావు దూరం నుంచి వచ్చి. ஏசா சோத்து மாடுன்னு நல்லா தெரியும். అయితే ఏసావు చాలా తిండిపోతని బాగా తెలుసు ఈయనకి. ஏன்னா வேதமே அப்படிதான் சொல்லுது. ఎందుకంటే వాక్యంలో ఆ రీతిగా ஏசாவை போல யாரும் இருக்காதீங்க. ఏసావు లాగా మీరు ఉండదండి దయచేసి. హల్లెలూయా. సోత్తు మాడ యారు இல்லன்னு நினைக்கிறேன். ఆ రీతిగా మీరు తిండిపోతులు ఎవరు లేరని నేను నమ్ముచున్నాను. அந்த యాకోబుకు தெரியும் ஏசా சரியான సోత్తు మాడుன்னு தெரியும். అయితే యాకోబుకి తెలుసండి ఏసావు బాగా తిండిపోతని. அப்ப ஏசா வரும்போது யாக்கோபு பார்த்தான். అయితే ఏసావు రావడము యాకోబు చూశాడు. இன்னி எக்ஸ்ட்ரா ஒரு 2 ஏலக்காவை தட்டி உள்ள போட்டான். அதெல்லாம் குமுகுமன்னு மனம் வரட்டும். ఇంకా బాగా మసాలాని కలిపి వేసాడంట, బాగా వాసన రావాలి. ஏற்கனவே டயர்டா வந்த ஏசாவுக்கு தம்பியோட கூழ் கொஞ்சம் இழுத்துச்சு. బాగా ఆయన టైర్డ్ గా వచ్చిన ఏసావు ఈయన చిక్కుడుకాయ కూడా చేయడం ఈయన చాలా ఆకర్షించింది. நல்ல கவனிங்க, எதெல்லாம் இழுக்குதோ அதெல்லாம் கொஞ்சம் டேంజర్ தான். అయితే చాలా గమనించండి, ఏదైతే మిమ్మల్ని లాగుతుందో అదంతా డేంజర్. ఆమేన్ சொல்றவங்க மட்டும் ஒரு ఆమేన్ சொல்லுங்க. అవునని చెప్పే వాళ్ళు మాత్రం ఆమేన్ అని చెప్తారు. హల్లెలూయా. எதெல்லாம் இழுக்குதோ அது கொஞ்சம் டேంజర్. ఏదంతా మిమ్మల్ని లాగుతుందో అదంతా డేంజర్. ஏற்கனவே பசியில வந்த அந்த ஏசாவுக்கு இந்த ஏலக்காய் ஸ்மெல் இழுத்த உடனே యాకోబు ఉండే தம்பி. అయితే ఆయన చాలా టైర్డ్ గా వచ్చిన ఏసావు ఆ వాసనని చూసి తమ్ముడి దగ్గర వెళ్ళి అన్నాడు, తమ్ముడా అని. நல்ல கவனிங்க, ஏன்னா தம்பி எனக்கு கொஞ்சம் கூழ் குடுறா, பசி எடுக்குன்னு சொன்னான். అయితే వెంటనే ఆయన అడిగాడు, నాకు కూడా కొద్ది కూర అయ్యరా, నాకు చాలా ఆకలేస్తుందని. ஆனா యాకోబు కలకిన కూలుకు కారణం ఉంది. కానీ యాకోబు చేసిన కూరకి ఆ రోజు ఒక అర్థం ఉంది. நல்ல கவனிங்க, యాకోబు కలకిన కూలుకు ஒரு కారణం ఉంది. యాకోబు ఆ రోజు చేసిన ఆ ఒక కూరకి ఒక మంచి అర్థం ఉంది. சில சமயத்துல சில வாலிப தம்பிங்க என்ன பார்த்து கேட்பாங்க. కొన్ని సమయంలో కొందరు యవనస్తులు నన్ను చూసి అడుగుతారు ఈ రీతిగా, బిర్యానీ వాங்கிட்டு வரட்டுமானே అన్న బిర్యానీ తీసుకురావాలన్నా. ఇది ఎదుకో యాకోబు కలకిన కూల్ స్మెల్ వరదడా. ఇది యాకోబు చేసిన కూర ఒక వాసన వస్తుంది. యాకోబు కలకిన కూలుకు కారణం ఉండయ్యా. యాకోబు చేసిన కూరకి ఆ రోజు కారణం ఉందండి. ఏసా கேக்குறான், சரி கொஞ்சம் கூல குடு தம்பி. ఏసావు అంటున్నాడు, కొద్దియ్యాయా నాకు కూడా తమ్ముడా. యాకోబు சொன்னாங்க, பாரு உன்னுடைய బర్త్ రైట్స్ எனக்கு கொடுக்கறாருன்னா உனக்கு நான் కూల్ தரேன்னு சொன்னான். అయితే యాకోబు వెంటనే అన్నాడు, నీ జ్యేష్ఠపుత్వాన్ని నాకు ఇస్తేనే నేను ఈ కూరని ఇస్తాను. இந்த சேஷ்ட புத்திர பாக்கியத்தை நீ எனக்கு கொடுப்பாயனால உனக்கு கஞ்சி தரேன்னு சொன்னான். ఈ జ్యేష్ఠపుత్ర భాగ్యాన్ని నాకు ఇస్తేనే నేను ఈ కూర నీకు ఇస్తానని ఆయన చెప్పాడు. நான் ஏற்கனவே சொன்ன இந்த ஏசா கொஞ்சம் సోత్తు మాడు. నేను ముందే చెప్పానని ఆయన కొద్ది తిండిపోతాడు. அதனால அவன் என்ன செஞ்சான், కాబట్టి ఆయన ఏం చేశాడు, டேய் பசியில உயிர் போகுது,
ఎవరికి నా వేணும் இந்த சேஷ்ட புத்திர பாக்கியம் சொல்லி இந்தாடா வச்சுக்கோடா கூல கொடான்னு சொல்லி வாங்கி குடிச்சிட்டான். అయితే ఆయన అన్నాడు, ముందే నేను ఆకలితో నేను ప్రాణం పోతుంది, ఎవరికరా కావాలి జ్యేష్ఠపుత్రం నువ్వు పెట్టుకో అని ఆయన ఇచ్చేసాడు ఆయనకి. యాకోబు కూల అవ కైలో கொடுத்துட்டு ఆశీర్వాదం పుడిగినాன். అయితే యాకోబు ఆ కూర ఆయన చేతిలో పెట్టేసి ఆశీర్వాదాన్ని దొంగిలించాడు. ఆశీర్వాదத்தை పుడిగిన ఉடனே இந்த యాకోబు நல்ல ఏసావా நல்ல కంచె కుడిచి వీడికి పోయాడు. అయితే ఏసా మాత్రము బాగా ఆయన తాగేసి ఇంటికి వెళ్ళిపోయినాడు, కానీ యాకోబు ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. నన్ను గమనించండి, బాగా గమనించాడండి. యాకోబుకు ఒక పెరియ సంతోషం. యాకోబుకు చాలా సంతోషం. ఐ గాట్ ఇట్, నేను పొందుకున్నాను, పుడిగిట, నేను లాగుకున్నాను, ఆశీర్వాదం పుడిగిట, ఆశీర్వాదాన్ని దొంగిలించుకున్నాను. తంబి ఎప్పుడు పుడుగున, తమ్ముడు ఎట్లా తీసుకున్నావు? ఏమాతి దా పుడుగున, నేను ఎట్లనో మోసపరిచానే తీసుకున్నాను. పక్కన కై పిడి சொல்லுங்க, పక్కన చేయి పట్టుకొని చెప్పండి. இப்படி பரவாயில்ல, இப்பதான் பிடிக்க முடியும். పట్టుకోనండి, ఇప్పుడే పట్టుకోవచ్చు. ఆమా పిడిచోలు పట్టుకోండి పట్టుకొని చెప్పండి. ఏమాత్రది నిలకాదుపా, మోసపరచాలని మాత్రం అనుకోదండి. హల్లెలూయా. ఏమాత్రది నిలకాదు. ఆ మోసపరిచేది స్థిరంగా ఉండదు. நீங்க எதை ஏமாத்தி பிடிக்காது ரொம்ப நாள் நிக்காது. ఏదైతే మీరు మోసపరిచారో అనేక రోజులు అది ఉండదు. இந்த యాకోబు சொன்னா ఐ గాట్ ఇట్. యాకోబు చాలా సంతోషంగా అన్నాడు, నేను పొందుకున్నాను. ఆంటోడి ఆశీర్వాదం పుడిగిటల, దేవుని ఆశీర్వాదాన్ని నేను దొంగలించుకున్నాను. ఎప్పుడు అప్పుడున ఎట్లా తీసుకున్నావు? ఏమాతి పుడిగిట, నేను మోసపరిచి లాక్కున్నాను. భయంకర సంతోషం, భయంకరంగా సంతోషం. హల్లెలూయా హల్లెలూయా. ఇది ఏర్కనవే ఏసావుకి కొంచెం యాకోబు మేల కొంచెం కోపం. ఇప్పుడు మనము చూస్తున్నాము, ఏసావుకి యాకోబు అంటే చాలా కోపము. కంచి కొడితే இந்த பையன் நம்மளை ஏமாத்திட்டான். ఈ కూర ఇచ్చి నన్ను మోసపరిచాడు కదా, కంచి కొడితే ఏమాத்திட்டான் நம்மள. ఈ కూర ఇచ్చి నన్ను మోసపరిచాడు కదా. அடுத்து கொஞ்ச நாள் நடந்தது, ఇంకా కొన్ని రోజులు గడిచింది. இப்ப ஈசாக்கு தன்னுடைய மூத்த மகனா ஏசாவை கூப்பிட்டு சொல்றாரு. ఇప్పుడు ఏసావు తన మొదటి కుమారుడు ఏసావుని తీసుకొచ్చి ఇస్సాకు ఈ రీతిగా అంటున్నాడు. அப்ப அவன் ஈசாக்கு சொல்றான், மகனே ஒரு நல்ல சாப்பாடை சமைச்சு கொண்டு வாடா. ఇస్సాకు అనబడిన తండ్రి కుమారుని చూసి అంటున్నాడు, మంచిగా నువ్వు ఏటాడి ఆయన మంచి కూర చేసుకుని నా కొడుకు సాப்பிட்டு ఆశీర్వదిக்க పోறேன். నేను ఆ భోజనాన్ని చక్కగా నేను తిని నిన్ను ఆశీర్వదిస్తానని అన్నాడు. నా పాత ఏసావు அப்படிதான் இருக்காரு, అప్పాவும் அப்படிதான் இருக்காரு. నేను చూసాను, ఏసావు కూడా అట్లానే ఉన్నాడు, తన తండ్రి కూడా అట్లానే ఉన్నాడు. அந்த కన్ను తెలియదు அவருக்கு, ఆయనకి కన్ను కూడా తెలియదండి. కన్ను తెలియద కాలத்துல కొలుపు అడగ మాటేங்குது. చూడండి, కన్ను తెలియని రోజులో కూడా కొవ్వు ఇంకా ఉంది. అట్లనే வீட்ல ஆடு இருக்குது, ఇంట్లో మేకలు ఉన్నాయి, கோழி இருக்குது, நாட்டுக்கோழி முட்டை இருக்குது, ஆம்பளை போட்டு சாப்பிட்டு விட்டுட்டு காட்டுல போய் நல்ல இதா புடிச்சிட்டு வாடா அப்படின்னு. మంచి కోడి ఉంది, గుడ్డు ఉంది, కానీ నువ్వు ఎక్కడైనా వేటాడి మంచిగా తీసుకురారా అని అంటున్నాడు తండ్రి. எங்க అమ్మ ప్యూర్ వెజ్, మా తల్లి గారేమో ప్యూర్ వెజిటేరియన్. எங்க అమ్మకి 69 వయసు, ఎங்க అప్పకి 72 వయసు. అయితే మా తండ్రి గారికి 97వ సంవత్సరం అండి, మా తల్లి గారికి 72, డాడీకి 72, 72వ సంవత్సరం. எங்க మమ్మీకి 69. అయితే మా తల్లికి ఏమో 69. எங்க మమ్మీ ప్యూర్ వెజ్, మా మమ్మీ మాత్రము వెజిటేరియన్ అండి. எங்க அப்பா ప్యూర్ నాన్ వెజ్. కానీ మా తండ్రి గారు మాత్రం ప్యూర్ గా నాన్ వెజ్. రాత్రి పడుకుம்போது కూడా ஒரு 2 కోడి పీస్ இல்லனா எங்க அப்பாக்கு அப்ப என்ன சமையல் பண்ணிருக்காரு. రాత్రి పండుకోక ముందు 2 చికెన్ పీస్ లేకపోతే ఏంటి నువ్వు వంట చేసావని అంటే எங்க అమ్మ சொல்லுவாங்க, இப்படிலாம் சாப்பிடாதீங்க கொழுப்பு ஏறிடும். అయితే ఇట్లా నువ్వు తినొద్దు, కొవ్వు ఇంకా పెరిగిపోతుందని అంటే எங்க அப்பா சொல்லுவார், நான் சின்ன பிள்ளையில இருந்து டெய்லி சாப்பிடுறேன், எனக்கு ஒரு கொழுப்பு இல்ல. நீ சாப்பிடாத ஆளு, உனக்கு தான் பிபி, உனக்கு தான் சுகர், எல்லாம் உனக்கு தான், எனக்கு ஒண்ணுமில்லை. అయితే ఆయన వెంటనే తల్లి చూసి అంటాడు, నేను చిన్నతనం నుంచి ఇట్లా నేను తింటున్నాను మాంసం, నాకు ఏమి కొవ్వు లేదు, కానీ నువ్వు ఏం తినకుండా ఉన్నావు, నీకే అన్ని ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది అని చెప్పేవాడు. எங்க அம்மா எங்க முன்னாடி திட்டுவாங்க, நீ இப்படி சாப்பிடாதீங்க. అయితే మా తల్లి గారు మాత్రం బాగా తిట్టేవారు, నువ్వు ఇట్లా తినవద్దు అని. எங்க அப்பா சொல்லுவாங்க, మా తండ్రి అంటారు, அந்த ఫైల్ எடுத்து பாரு, అది తీసి చూడు, అతని మెడిసిన్ లిస్ట్ உங்க అమ్మాவோடது, எந்த ஒண்ணு கூட கிடையாது. చూడు, ఆ మెడిసిన్ అంతా మందులంతా వాడేది తల్లియే, నేనే వాడట్లేదు నాన్నగారు అంటారు. பாருங்க, చూడండి, ஏசாவு அப்படிதான் இருக்கான், ஈசாக்கு அப்படிதான் இருக்கான். ఏసావు అట్లానే ఉన్నాడు, తండ్రి ఇస్సాకు కూడా అట్లానే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. அப்பா மாதிரி பிள்ளை தப்பாம பிறந்திருக்குது. చూడండి, తండ్రి లాగానే కొడుకు కరెక్ట్ గానే పుట్టాడు. వేటయాడిట్టు வந்து సాపాడు கொடுப்பான். అయితే నువ్వు ఏదైనా నువ్వు హంట్ చేసుకొని నాకు వచ్చి మంచి భోజనాన్ని సిద్ధపరచాలి. ஒருவேளை வீட்டுல இருக்கிற ஆட்டை சமைச்சிருந்தா அப்படிப்பட்ட ஒரு சம்பவம் அன்னைக்கு நடந்திருக்க வேண்டிய வாய்ப்பே கிடையாது. ఒకవేళ ఇంట్లో ఉన్న మేకనే ఆయన వంట చేసుకొని వచ్చి ఉంటే అటువంటి సంఘటన ఆ రోజు జరిగేది కాదు. நல்ல கவனிங்க, బాగా గమనించండి. காட்டுக்கு போய் வேட்டையாடிட்டு வாண்டான்னு சொன்ன உடனே
అయితే నువ్వు దూరం నుంచి ఏదైనా ఏటే ఆడుకొని నువ్వు నాకు తీసుకురమ్మని అడిగినందుకు ஏசா உடனே வில்ல தூக்கிட்டு போயிட்டாரு. ఏసావు వెంటనే ఆయన ఆయుధాలన్నీ పట్టుకొని వెళ్ళిపోయినాడు. கதவுக்கு பின்னாடி நின்னு 2 காது கேக்குது. అయితే తలుపు వెనక నుంచి 2 చెవు వినుకుంటా ఉంది. எந்த காது? ఎవరి చెవు అండి? சொல்லுங்க, எந்த காது? ఎవరి చెవు? நீ ஆயிரமாய் பெருகுவாய் ஆகான்னு லாபான்னு சொன்ன ரெபேக்காட காது கதவுக்கு பின்னாடி இருக்கு. అయితే లాబాను రెబేకా దగ్గర చెప్పిన అదే చెవు, నువ్వు 1000 అంతలు నువ్వు విస్తరింపబడతావని చెప్పిన అదే రిబ్కా యొక్క చెవు. அப்பா ஏசா கட்சி, ఏసావు ఏమో తండ్రి యొక్క அப்பா கட்சி, తండ్రి యొక్క సైడ్ ఉన్నాడు ఆయన. అమ్మా యాకోబు కచ్చి. కానీ యాకోబు సైడ్ ఉన్నది తల్లిగా. హల్లెలూయా, హల్లెలూయా. எல்லா உலகத்துல உள்ள எல்லா அம்மா ஒரு மாதிரி தான் இருப்பாங்க, ஒரே மாதிரி தான் இருப்பாங்க. లోకంలో ఉన్న అందరు తల్లిగాలు అట్లానే ఉంటారండి. எங்க அப்பா அம்மாக்கு 7 பிள்ளைங்க. అయితే మా తల్లిదండ్రులకి 7 పిల్లలు, 4 ஆண் பசங்க, బాయ్స్. 4 మాత్రము మొగలు. நான் எங்க அம்மா கிட்ட சொல்லுவேன், నేను నా తల్లి దగ్గర చెప్పాను, அம்மா అమ్మా, அம்மாட்ட சொல்லுவேன், అమ్మ దగ్గర చెప్తాను, அம்மா అమ్మా అమ్మా ஒரு அன்னைக்கு ஒரு இது வாங்கினாங்க, ஒரு இடத்துக்கு போனேன். నేను ఒక చోట వెళ్ళాను, ఏదో కొన్నాను, ஒரு 3 ప్యాంట్ எடுத்தேன், 3 ప్యాంట్లు నేను కొన్నాను, எடுத்தேன், షర్ట్ కూడా తీసుకున్నాను. அப்படியா? అమ్మ అంటారు, ఓ మంచిది, அப்படியா? అట్లానా? அப்படியா? అట్లానా? நான் அந்த மூஞ்ச பார்த்துட்டே இருப்பேன், నేను ముఖం చూస్తూ ఉంటాను. அப்புறம் அப்படியே சொல்லுவேன், వెంటనే చెప్తాను, உங்க கடைசி பிள்ளைக்கு 2 சட்டை எடுத்தேன். నీ చివరి కొడుకు కూడా నేను 2 షర్టు తీసుకున్నాను అంటారు. அப்பதான் எங்க அம்மா அப்படியா? అప్పుడే మా తల్లి గారు అంటారు, అవునా అని అంటారు. யாரோ சொல்றாங்க, என்ன பத்தி தான் சொல்றீங்க பிரதர். ఎవరో అంటున్నారు, నా గురించే మీరు మాట్లాడుతున్నారు బ్రదర్. ஆமா, அப்பா ஏசா கட்சி, తండ్రి గారేమో ఏసా పక్కన ఉన్నాడు, అమ్మ యాకోబు కచ్చి. దాని తల్లి మాత్రము యాకోబుని ఇష్టపడాడు. அப்பா சொல்லிட்டாரு, ஏசாவுக்கு நீ போய் வேட்டையாடி கொண்டு வாடான்னு சொன்னா. అయితే తండ్రి మాత్రం అన్నాడు, నువ్వు ఏసావుని పంపి మంచిగా నువ్వు భోజనము సిద్ధపరచుకొని రమ్మని. இதை கேட்டுக்கிட்டு అమ్మ పోయి యాకోబుతో சொல்லிட்டான். కానీ వింటున్న వార్తని తీసుకెళ్లి తల్లి యాకోబు దగ్గర చెప్తుంది, டேய் டேய் యాకోబు, అరే యాకోబు, நீ ஒரு ஆட்டை கொண்டு வா, నువ్వు ఒక మంచి మేకని సిద్ధపరచుకున్నా, நான் நல்லா సமைచి, నేను దాన్ని మంచిగా వంట చేసి కొంచెం వినిగర్ ఊத்தி, కొద్ది వినిగర్ ని కూడా పోసి, நான் ఆడ அப்படியே మానా மாத்திடுறேன். అయితే నేను ఆ మేకని జింకగా నేను మార్చేస్తాను, ஆட்டு கறிய மான் கறிய மாத்திடுறேன். అయితే ఈ మేకని నేను డీరి మాంసంగా నేను మార్చేస్తాను. உங்க அப்பாக்கு என்னெல்லாம் போட்டா பிடிக்கும்னு எனக்கு தான் தெரியும். నీ తండ్రికి ఎట్లా వంట చేస్తే నచ్చుతుందని నాకే తెలుసు. அப்படியே 2 சின்ன சாம்பார் வெங்காயத்தை உள்ள தட்டி போட்டு, అయితే 2 ఉల్లిగడ్డలు కూడా నేను లోపల వేసి, நீ எடுத்துட்டு போய் உங்க அப்பாவோட ஆசீர்வாதம் வாங்கிட்டு வந்துடுறான். నువ్వు వెళ్ళి ఈ భోజనాన్ని తండ్రి దగ్గర పెట్టి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేరా అని అన్నారు. நன்றாய் கவனிங்கள் தேவனுடைய பிள்ளைகள், బాగా గమనించండి దేవుని యొక్క ప్రజలారా, ஆண்டவருடைய வார்த்தை நம்முடைய இருதயத்துல வெளிச்சத்தை கொண்டு வருவதாக. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఒక వెలుగుని తీసుకురాను గాక. இப்ப முதல்ல పిల్ల மட்டும் ఏమార్చింది, అమ్మాவும் சேர்த்து ఏమాత్రం. ముందు కొడుకు మాత్రమే మోసపరిచాడండి, ఇప్పుడు తల్లి కూడా చేరుకుంది మోసపరచడానికి. గమనించండి. అప్ప పోయి கொடுத்த உடனே, ఇచ్చిన వెంటనే ఈసాకుకి కన్ను తెలియదు, ఇస్సాక్కి ఆయన కన్ను తెలియదండి, தடவி பாக்குறாரு, ఆయన ముట్టి చూస్తున్నాడు. இவன் ஃபுல்லா ஆட்டு முடிய மேல போட்டு போயிருக்கான், ఈయనంతా మేక ఒక ఎంటికలన్నీ ఆయన పైన అతుకబెట్టుకొని వెళ్తున్నాడు. ఈసాకు சொன்னாரு, ఇస్సాకు అంటున్నాడు, அதாவது உடம்பு என்னவோ ஏசா மாதிரி தான் இருக்குது, శరీరము చూస్తే ఏసావు లాగానే ఉంది, ஆனா சத்தத்தை பார்த்தா யாக்கோபு மாதிரி இருக்கு. కానీ గొంతుని చూస్తే మాత్రము యాకోబు లాగా ఉంది కదా. இவன் சொன்னா, இல்ல இல்ல இல்ல, I am the Esa 100% true original అగ్మార్ గ్రేట్ అంట. ఆయన వెంటనే ఆయన అంటున్నాడు, నేనే అగ్మార్ మార్క్ నేను వేసి నేను చెప్తున్నాను, నేనే ఏసావు అని. நான் சொன்னேன் உங்களுக்கு, నేను మీకు చెప్పానండి. అమ్మ పిల్లడే ఇருக்கு పారుங்க, ఇది కొంచెం వివరమా தான் இருக்கும். చూడండి, తల్లి వెనకనే ఉంది కదా. ఈయన చాలా తెలివిగలిగిన వాడు. ఆశీర్వాదం వాంగాச்சு, ఆశీర్వాదాన్ని దొంగలించు. ஆண்டவர் சொல்லிட்டாரு, வானத்தையும் பூமி உண்டாக்கின சர்வ வல்லமையுள்ள தேவன் ஆசீர்வதிப்பாராக. ஈசாக்கு యాకోబుకి ఆశీర్వాదం కొడుతాడు. అయితే ఇస్సాకు భూమి ఆకాశము సృష్టించిన శక్తివంతమైన దేవుడు ఈ రీతిగా చెప్పాడని అన్ని ఆశీర్వాదాలు ఆయనకి ఇచ్చాడు. நல்லா கவனிங்க, గమనించండి. இப்ப రెండవది సంభవం. ఇప్పుడు రెండవ సంఘటన, యాకోబు வெளியில வந்தான், యాకోబు బయటికి వచ్చాడు. ఐ గాట్ ఇట్, నేను పొందుకున్నాను. అన్னைకి బర్త్ రైట్ పుడుంగ, இன்னைக்கு బ్లెస్సింగ్ పుడింగాச்சு. ఆ రోజు జ్యేష్ఠత్వాన్ని నేను పొందుకున్నాను, ఈ రోజు ఆశీర్వాదాన్ని కూడా నేను పొందుకున్నాను. இப்ப கேக்குறாரு, యాకోబు எப்படி ఆశీర్వాదం వాంగనే? ఇప్పుడు అడుగుతున్నాము, యాకోబు ఎట్లా ఆశీర్వాదము తీసుకున్నావు? நல்லா கவனிங்க, గమనించండి బాగా. ఏమాతి ఆశీర్వాదం పుడింగటయ్యా, మోసగించే ఆశీర్వాదాన్ని తీసుకున్నాను. మறுபடியும் சொல்லுங்க பார்க்கலாம்.
మరొకసారి చెప్పండి చూసాము. ஏமாத்தி வாங்கினது நிலைக்காது. మోసపరిచి తీసుకున్నంత స్థిరపడదు. ராமன் சொல்லுங்கய்யா. చెప్పండి. அவன் சத்தமா தான் சொல்லுங்க. ఆమె చెప్పండి, కొద్ది గట్టిగా చెప్పండి. நீங்க சொல்ல தயங்குறத பார்த்தா எனக்கு கொஞ்சம் சந்தேகமா இருக்கு. మీరు చెప్పే ఆమెను చూస్తే నాకే కొద్ది భయం వేస్తుంది. சத்தமா சொல்லுங்க, ஆமென் சொல்லுங்க. కొద్ది గట్టిగా చెప్పండి ఆమెన్. ஹalleluya. அப்ப யாக்கோபு உள்ளவன் சொல்றான், I got that blessing again. అయితే యాకోబు వెంటనే బయటకు వచ్చి అంటున్నాడు, నేను ఆశీర్వాదాన్ని పొందుకున్నానని. அப்ப எப்படி ஆசீர்வாதம் வாங்கணும்னு கேட்டா, ఎట్లా ఆశీర్వాదం పొందుకున్నావు? ஏமாத்தி ஆசீர்வாதம் புடிங்க. మోసపరిచే ఆశీర్వాదాన్ని నేను తీసుకున్నాను. ஹalleluya. எத்தனை பேர் கவனிக்கிறீங்க? ఎంతమంది గమనిస్తున్నారు? முதல்ல பிறக்கும் போது காலை பிடிச்சான். ఆయన పుట్టినప్పుడే కాలు పట్టుకున్నాడు. கஞ்சி கொடுத்து அப்புறம் ஏமாத்துனா. ఆయన కూర ఇచ్చి మోసపరిచాడు. இப்ப அப்பனுக்கே, ఇప్పుడు తండ్రికే. எங்க ஊர்ல சொல்லுவாங்க, திருநெல்வேலிக்கே அல்வாவா. మా ఊర్లో అంటారండి, తిన్నెల్లికే హల్వా ఇస్తున్నావా నువ్వు. அப்பனுக்கே ஒரு மொக்க போட்டு போயிட்டான். అయితే తండ్రికే ఆయన మోసపరిచి తీసుకెళ్లిపోయినాడు. ஆனா வந்த ஆசீர்வாதம் எப்படிப்பட்ட ஆசீர்வாதம் தெரியுமா? వచ్చిన ఆశీర్వాదం ఎటువంటి ఆశీర్వాదం? ஏமாத்தி வந்த ஆசீர்வாதம். అదంతా మోసపరిచి తీసుకున్న ఆశీర్వాదము. நன்றை கவனிங்கள். இது గమనించండి. யாக்கோபுடைய வாழ்க்கையில நிலைச்சுதா இல்லையான்னு கேட்டா, நிலைக்கலன்னா என்னன்னு சொல்ல முடியும்? ఇది ఆ యాకోబు జీవితంలో ఉండేనా లేదా అని మనం ఒకవేళ చూస్తే, ప్రశ్నిస్తే అది లేకుండే. ஒருவேளை நீங்க பைபிளா தெரிஞ்சவங்களா இருந்தீங்கன்னாக்க it will be a great interesting. అయితే మీరు బైబిల్ ని బాగా తెలిసిన వారుగా ఉంటే మీకు బాగా ఆనందంగా ఉంటుందండి. இப்போ ஆசீర్வாదం வாங்கியாச்சு. ఇప్పుడు ఆశీర్వాదాన్ని ఆయన తీసుకున్నాడు. இவன் நினைச்சா, ఈయన అనుకున్నాడు, கஞ்சி கொடுத்தப்ப சும்மா இருந்தா, கஞ்சி கொடுத்தப்ப ஏமாத்தி வாங்கிட்டோம். అయితే కూర ఇచ్చినప్పుడు నేను మోసపరిచి తీసుకున్నాను. அன்னைக்கு ஏசா சும்மா இருந்தா, ఆ రోజు ఏసావు ఊరుకున్నాడు. இன்னைக்கும் சும்மா தான் இருப்பான்னு நினைச்சிட்டான். ఈ రోజు కూడా అట్లనే ఊరుకుంటాడని అనుకున్నాడు. நடந்தது என்ன? కానీ జరిగింది ఏంటండి? ஏசா வந்த உடனே, ఆ ఏసా వచ్చిన వెంటనే, இவன் ஆசீர்வாதத்தை ஏமாத்தி புடிங்கினான்னு தெரிஞ்ச உடனே, ఆశీర్వాదాన్ని దొంగలించుకున్నాడని తెలిసిన వెంటనే, மானுக்காக செஞ்ச அம்பை யாக்கோபுக்காக தூக்கிட்டு வந்தான். అయితే ఆయన ఏదైతే ఏటాడడానికి వాడిన ఆయుధము యాకోబు దగ్గర తీసుకొచ్చాడు. இப்பதான் யாக்கோபுக்கு தெரியுது. ఇప్పుడే యాకోబుకి తెలిసింది. போற பார்த்தா உயிர் போயிரும் போலயேன்టా. అరే ఈయన చేసేది చూస్తే నా ప్రాణం పోయేటట్టు ఉంది కదా అని. நல்ல கவனிங்கయ్யா. గమనించండి. ஏமாத்தி வாங்கின శ్రేష్ఠపుత్ర భాగ్యం. అయితే ఆయన మోసగించి పొందుకున్న జ్యేష్ఠపుత్రాన్ని, ஏமாத்தி வாங்கின ఆశీర్వాదం, అయితే మోసగించి పొందుకున్న ఆశీర్వాదము இப்ப యాకోబుக்கு தெரியுது. ఇప్పుడు యాకోబుకు తెలుస్తుంది, இங்க இருந்தா உயிர் போயிரும் சாமின்టా. అయ్యో ఇక్కడ ఉంటే నా ప్రాణము పోతుంది ప్రభువా. நன்றாக கவனிங்கள் தேவனுடைய பிள்ளைகளே. చాలా జాగ్రత్తగా వినండి. நம்ம இந்த உலகத்துல எவ்வளவு வேணா ஏமாத்தி சம்பாதிக்கலாம். ఈ లోకంలో మనం ఎంత మోసపరిచి కూడా మనం సంపాదించవచ్చు. ஆனா ஜீவனுக்கு ஆபத்து வரும் பொழுது எந்த ஆசீர்வாதமும் நம்மை కాపాతాదు என்பதை நாம் புரிந்து கொள்ள வேண்டும். అయితే ప్రాణానికి మాత్రము ఏదైనా హాని కలిగే విషయాలు ఉంటే అప్పుడు మాత్రం మనం ఏది కూడా తప్పించలేమని మనం తెలుసుకోవాలి. இப்ப ஆசீர்வாதத்தை பெற்றுக்கொண்டு வந்தா, ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తి అయినా, శ్రేష్ఠపుత్ర భాగ్యத்தை பெற்றுக்கிட்டு வந்தா, శ్రేష్ఠపుత్వాన్ని కూడా పొందుకున్న వ్యక్తి என்ன செய்யறான்? ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? அண்ணன் வர்றதுக்கு முன்னாடி வீட்டை விட்டு ஓடுறான். అన్న ఇంటికి రాకముందే ఇంటి నుంచి పారిపోతున్నాడు. ఎందుకు? జీవனை కాపాడిக் கொள்வதற்கு, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. நல்ல கவனிங்க தேவனுடைய பிள்ளைகளே. గమనించండి దేవుని ప్రజలారా. జీవனை காத்து கொள்ளும்படியாக ஓடுறான். ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆయన పరిగెత్తున్నాడు. அப்ப ஓடும் பொழுது என்ன நடக்குது? పరిగెత్తునప్పుడు ఏం జరుగుతుంది? ஆதியாகமம் 28வது அதிகாரத்துல, ఆదికాండము 28వ అధ్యాయంలో 10வது வசனத்திலிருந்து வாசிக்கிறோம். 10వ వచనం నుంచి మనం చదువుతున్నాము. யாக்கோபு பேர்சாவை விட்டு புறப்பட்டு ஆரானுக்கு போக பிரயாணம் பண்ணி ஒரு இடத்துல வந்து சூரியன் அஸ்தமித்தபடினால் அங்கே ராத்தங்கி அவ்விடத்து கல்களில் ஒன்றை எடுத்து தன் தலையின் கீழ் வைத்து அங்கே நித்திரை செய்யும்படி படுத்துக் கொண்டான். అయితే మనము చూస్తున్నాము, యాకోబు ఒక స్థలం నుంచి పరిగెత్తుకొని ఆయన ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని అక్కడ పండుకున్నట్లుగా చూస్తున్నాము. గమనింగయ్యా, గమనించండి. గమనింగ దేవుని పిల్లలే, గమనించండి దేవుని ప్రజలారా. யாரையாவது ஏமாத்தி மேல வந்துடலாம், ఎవరినైనా మోసగించి మీరు పైకి రావచ్చు. ஆனா உயிருக்கு ஆபத்து வரும்போது என்ன செய்யறது? కానీ ప్రాణానికే హాని వచ్చినప్పుడు ఏం చేయొచ్చు? வீட்டை விட்டு ஓடுறான். ఇంటిని విడిచిపెట్టి ஓடும் போதுதான் தெரியுது. పారిపోతున్నప్పుడే తెలిసింది. గమనింగ, ஓடும் போதுதான் தெரியுது. గమనించండి, పరిగెత్తినప్పుడే తెలిసింది. నా ఏమాத்தி వాగిన శ్రేష్ఠపుత్ర భాగ్యం వేస్ట్.
అయితే నేను మోసంగా నేను పొందుకున్న జ్యేష్ఠత్వం అంతా కూడా పనికిరానిదే. ஏன்னா விட்டு ஓட வேண்டியதா போகும். ఎందుకంటే దాన్ని విడిచిపెట్టి నేను పారిపోవాలి. என் தகப்பனாரிடத்துல வாங்கினது ஆசீர்வாదம் இப்ப வேஸ்டா போச்சு. ஏன்னா விட்டுட்டு ஓட வேண்டியதாயிடுச்சு. అయితే నా తండ్రి దగ్గర నుంచి మోసంగా నేను తీసుకున్న ఆశీర్వాదం కూడా విడిచిపెట్టి పరిగెత్తాల్సిన స్థితి ఇప్పుడు. நன்றாய் கவனிங்கள் தேவனுடைய பிள்ளைகளே, జాగ్రత్తగా గమనించండి దేవుని యొక్క ప్రజలారా. எதற்காக பிறந்த நாள்ல இருந்து கஷ்டப்பட்டானோ, ఆయన దేని కొరకైతే పుట్టినరోజు నుంచి కష్టపడ్డాడో அத்தனையும் விட்டு விட்டு வெறுங்கையோடு ஓடுகிறான். అన్నిటిని విడిచిపెట్టి ఉట్టి చేతులతో ఇప్పుడు పరిగెత్తుకొని వెళ్తున్నాడు. கவனிங்க, గమనించండి. அவன் வெறுங்கையோடு ஓடும் போது ఆయన ఉట్టి చేతులతోనే ఆయన పరిగెత్తున్న சூரியன் அஸ்தமித்து விட்டது. ఆ సూర్యుడు కింద వచ్చింది, అస్తమించింది. அங்க ஒரு கல்லை எடுத்து வச்சு தலையில வச்சு படுத்துக்கிட்டான். ఆయన ఒక రాయిని తీసుకెళ్లి తన తల దగ్గర పెట్టుకొని அப்ப அங்க படுத்திருக்கும் போது அவனுக்கு ஒரு கனவு. ఆయన పడుకున్నప్పుడు ఒక కళ. ஒரு ஆமென் சொல்லுங்க பார்க்கலாம். ఆమేన్ అందామా? హల్లెలూయా. హల్లెలూయా. இந்த கனவு இவனுக்கு ஏன் வந்துச்சு நான் சொல்றேன் கேளுங்க. ఈ కళ ఆయనకి ఎందుకు వచ్చిందని నేను చెప్తానండి. இவன் ஏமாத்தி புடுங்கிறதுனால வரல. ఈయన మోసపరుచుకొని లాక్కున్నాడు కాబట్టి రాలేదు. ஆண்டவர் இவனை பார்த்தாரு. దేవుడు ఆయన్ని చూశాడు. என்ன பார்த்தாரு? ఏం చూశాడండి ఆయనలో? దేవుని ఆశీర్వాదத்தை పెంచుకున్నதுக்கு இவன் మనసు துடிக்கிறது ஆண்டவர் பார்த்தார். దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకుటకు ఈయనలో ఉన్న ఆసక్తిని ఆయన చూశాడండి. அதற்காக இவன் எடுத்த எல்லா முயற்சியும் ஃபெயிலியர் ஆகிவிட்டது என்பது ஆண்டவர் பார்த்தார். దాని కొరకు ఈయన తీసుకున్న ప్రతి ప్రయాసము కూడా వ్యర్థపరచబడిందని దేవుడు చూశాడండి. అప్పుడు அந்த வனாந்தரத்திலே ஆண்டவர் அவனை சந்திக்கிறார். ఆ ఎడారి ప్రాంతంలో దేవుడు ఆయన్ని దర్శిస్తున్నాడు. கவனிங்கள் தேவனுடைய பிள்ளைகளே, గమనించండి దేవుని ప్రజలారా. நீ தேவனுடைய ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்வதற்கு யாரையும் ஏமாற்ற வேண்டிய அவசியம் இல்லை. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుటకు ఎవరిని మోసపరచడానికి వీల్లేదు. நீ அவருடைய ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்ள வேண்டும் என்கிற ஒரு ஏக்கம் உனக்குள் இருக்குமானால் உன் வனாந்தர வாழ்க்கையிலும் தேவன் உன்னை சந்திப்பதற்கு வல்லமையுள்ள தேவனாய் இருக்கிறார். హల్లెలూయా. ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవాలని దాహము కలిగి ఉంటే నీ ఎడారి ప్రాంతంలో కూడా ఆయన నిన్ను ఆశీర్వదించడానికి శక్తివంతుడుగా ఉన్నాడు. இன்றைக்கு காலையில ஒரு சகோதரனோடு நான் பேசிக் கொண்டிருந்தேன். ఈ రోజు పొద్దున సమయంలో నేను ఒక సహోదరు దగ్గర మాట్లాడుకున్నాను. அவர் என்னிடத்தில் ஒரு காரியத்தை சொன்னார். ఆయన నా దగ్గర ఒక విషయం అన్నాడు. அண்ணா, எனக்கு கல்யாணம் ஆகும்போது எனக்கு ஒரே ஒரு பாய் மட்டும் தான் இருந்துச்சு. అయ్యా, నాకు పెళ్లి అయినప్పుడు ఒక చాప మాత్రం నా దగ్గర ఉండే. எனக்கு ஒரு பாய் மட்டும் தான் இருந்தது. నా దగ్గర ఒక చాప మాత్రం ఉండే. அப்ப పక్కన ஒரு சொன்னாரு. అయితే పక్కన ఉన్నవాడు అన్నాడు, இவர் கையில பாய் மட்டும் இல்ல, ఈయన చేతిలో చాప మాత్రం కాదు, எப்ப பார்த்தாலும் ஒரு பைபிள் இருந்துச்சு. ఎప్పుడు చూసినా ఒక బైబిల్ ఉండే అండి చేతిలో. హల్లెలూయా. வெறும் பாய் தான் இருந்துச்சு, பைபிள் கையில இருந்தது. కాబట్టి కేవలం చాప మాత్రం కాదు కానీ బైబిల్ మాత్రమే ఆయన చేతిలో. ஆனா இன்றைக்கு தேவன் ஒரு பெரிய வீட்டை கொடுத்து அவரை ஆசீர்வதித்தார். కానీ ఈ రోజు దేవుడు ఆయనకు ఒక గొప్ప ఇల్లు ఇచ్చి ఆయన్ని ஒரு ఆశీర్వదించాడు. நல்ல தொழிலை தேவன் கொடுத்து ஆசீர்வதித்திருக்கிறார். ఆయనకు ఒక మంచి బిజినెస్ ని ఇచ్చి దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. நன்றாக கவனிங்கள் தேவனுடைய பிள்ளைகளே, గమనించండి దేవుని ప్రజలారా. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది నమ్ముచున్నారు? அவருடைய ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்ள வேண்டிய ஏக்கம் எனக்கு உண்டானால் என் வனாந்தர வாழ்க்கையிலும் தேவன் என்னை சந்திக்கிறவராயிருக்கிறார். ఆమేన్. ఆయన్ని ఆశీర్వాదం పొందుకోవాలని దాహముతోని ఉంటే ఎడారి ప్రాంతంలో కూడా ఆయన మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. அப்ப யாக்கோபு வனாந்தரத்தில் ஒரு கனவு கண்டான். అప్పుడు యాకోబు అరణ్యంలో ఒక కళ చూస్తున్నాడు. ఆయన அந்த சொப்பனத்துல ఆ కళలో ஒரு பெரிய ஏணி, ఒక పెద్ద ఇచ్చిన தேவதூதர்கள் ஏறுவது இறங்குவதை பார்க்கிறான். అయితే దైవదూతలు దాని మీద దిగడము ఎక్కడము చూస్తున్నాడు. ஏணிக்கு மேல கர்த்தர் நிற்கிறார். ఆ ఇచ్చిన మీద మనుష్య కుమారుడు నిలబడడం చూస్తున్నాడు. நான் இதை வாசிக்கும் போது யோசிச்சேன், నేను ఇది చదివినప్పుడు నేను ఆలోచించాను, ஆண்டவர் மேல நின்னு ఇవனை பார்த்து என்ன கேட்டிருப்பாரு? ప్రభు పైనుంచి నిలబడి ఈయనను చూసి ఏం అడిగి ఉండొచ్చు? ஏண்டா யாக்கோபு, అరే యాకోబు, என்ன ஏமாத்துன நீ? అరే ఎంత మోసపరిచావన్నాడు. ஏமாத்தி அன்னைக்கு கஞ்சி கொடுத்து புடிங்கிட்டியாடா. అరే ఆ రోజు మోసపరిచి నువ్వు కూర ఇచ్చి నువ్వు లాక్కున్నావు కదరా. ஆட சமைச்சு கொடுத்து ஆசீர்வாதத்தை புடிங்கிட்டியாடா. మేకని నువ్వు వంట చేసి ఇచ్చి ఆశీర్వాదాన్ని దొంగలిచ్చినావు కదరా. ஆண்டவர் கேக்குற, நிலைச்சுதா? ప్రభు అన్నాడు, అది ఉందా? நிலைச்சுதா? నీ స్థిరంగా ఉందా అది? அவன் சொல்றான், ఆయన అంటున్నాడు, நிலைச்சாதான் நான் குர்லான் பெட்டை வச்சு படுத்திருப்பேன், ஏன் அந்த கல்லை வச்சு படுக்க வேண்டிய நிலை? ఒకవేళ ఆశీర్వాదం ఉంటుంటే నేను మంచి దిండి పెట్టుకొని పడుకునేవారు కదా, ఈ రాయి ఎందుకు నాకు? நல்ல கவனிங்க. గమనించండి. ஏண்டா யாக்கோபு,
எங்கடா போச்சு அந்த ஆசீர்வாதம்? ప్రభు చూసి అంటున్నాడు ఎక్కడ పోయిందిరా ఆశీర్వాదము? நிலைச்சுதா? ఆ ఆశీర్వాదము స్థిరంగానే ఉండేనా? లేదు ప్రభువా, కళ్ళ తూకి తలలో వచ్చి పడుతురుக்கிறேன். అయ్యో ఈ రాయి తీసుకొని నాకు దిండిగా పెట్టుకొని పండుకున్నాను. சாப்பிட்டாவே இல்ல கல்லு மாதிரி இருக்கு ஆண்டவர். చూడండి ఎంత హార్డ్గా ఉంది, కల్లులా రాయిలాగా ఉందండి. அப்ப ஆண்டவர் அவனை பார்த்து ஒரு வார்த்தை சொன்னாரு. ప్రభు ఆయన్ని చూసి ఒక మాట అన్నాడు. என்ன சொன்னார் தெரியுமா? ఏమన్నాడు తెలుసా అండి? வாசிக்கலாம் 28வது அதிகாரம். చదవండి 28వ అధ్యాయము. திருப்பிக்கலாம் ஆதியாகமம் 28வது அதிகாரம். ఆది కాండము 28వ అధ్యాయము. அந்த இடத்துல ஆண்டவர் சொல்லுகிறார். అక్కడ చూడండి దేవుడు చెప్తున్న మాట 13வது வசனத்திலிருந்து வாசிக்கலாம். 13వ వచనం నుంచి తెలుగులో ఎవరైనా చదువుతారు? கர்த்தர் அவனை பார்த்து சொல்றாரு. దేవుడు ఆయన చూసి అంటున్నాడు, நான் உன் தகப்பனாகிய ஆபிரகாமின் தேவனும் ஈசாக்கின் தேவனும் నీ தேவனுமாகிய கர்த்தர். నీ తండ్రి ఆయన అబ్రహాము ఇస్సాకు యొక్క దేవుడు నేను. అలగవనీయ బాగా గమనించండి. వార్తకి అర్థం ఏంటన్నా, దాని ఒక మాటకి అర్థమైంది తెలుసా? ஏன்னா ஆபிரகாம் ஆசீர்வதிச்சேன்னு யாரையாவது ஏமாத்தி அடப்படுங்கண்ணா. అరే అబ్రహాంని ఆశీర్వదించాను కదా, ఆయన ఎవరి దగ్గర మోసపరుచుకొని తీసుకున్నాడు ఆయన. உங்க அப்பாவையே ஈசாக்கு ஆசீர்வதிச்சேன்னு யாரையாவது ஏமாத்தி அவன் புடுங்கலானா? నీ తండ్రి అయిన ఇస్సాకుని నేను ఆశీర్వదించాను కదా, ఆయన మోసగించుకొని ఎవరి దగ్గర లాక్కున్నాడా? நீ ஆசீர்வாதம் வேணும்னா என்கிட்ட தானப்பா கேட்டிருக்கணும். నీకు ఆశీర్వాదము కావాలంటే నా దగ్గర కదరా నువ్వు అడగాల్సింది. ఆమేన్ சொல்லுங்கయ్யா. చెప్పండి అయ్యా. நீ ஆசீர்வாதம் வேணா என்கிட்ட தானப்பா கேட்டிருக்கணும். నీకు ఆశీర్వాదము కావాలంటే నా దగ్గర కదా నువ్వు అడగాల్సింది. நீ ஏமாத்தி సాధించాను నిனைச்சிட்டு எல்லாத்தையும் விட்டு வந்து இப்ப కళ్ళు వచ్చి పడుతు கிடக்கியே. నువ్వు సాధించుకున్నావని నువ్వు అనుకొని ఇప్పుడు అన్ని పోగొట్టుకొని ఒక రాయిని తీసుకొచ్చి దాని మీద పడుకున్నావు కదరా. ఆండவர் சொன்னார், I am the father of I'm the God of your father Abraham and Isaac. అయితే దేవుడు ఆయన్ని చూసి అన్నాడు, నేనే నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకుకి నీ దేవుడిని. ఆండவர் சொல்றாரு, దేవుడు అంటున్నాడు, நீ படுத்திருக்கிற இந்த பூமியை உனக்கு சொந்தமா தரேன். నువ్వు పడుకున్న ఈ స్థలాన్ని నీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను. ఆమేన్ சொல்லுங்க பாருங்க. ఆమేన్ అన్నామా మనము? ஆசீர்வாதம் எப்ப வரும்னு சொல்றேன் கேளுங்க. ఎప్పుడు ఆశీర్వాదం వస్తుందని నేను చెప్తానండి, వినండి. நம்ம எப்போ தேவனை சந்திக்கிறோமோ அன்றைக்கு நம்முடைய வாழ்க்கையில ஆசீர்வாதம் உண்டாகும். ఎప్పుడు మనము దేవుని దర్శిస్తామో ఆ రోజే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. అన్నனை ఏమాత్తుம் போது ఆశీర్వాదం వరాదయ్యా. అన్నని మోసపడిస్తే ఆశీర్వాదం రాదయ్యా. ఆటుకరియ మాన్కరిని పోయి சொல்லும்போது ఆశీర్వాదం వరాదయ్యా. అయితే మేక కూరని తీసుకెళ్లి అది ఏదో కూర లాగా ఇస్తే మీకు ఆశీర్వాదం రాదయ్యా. When you meet your creator, that day you will be blessed by మీ God. సృష్టికర్తని ఏ రోజు మీరు దర్శిస్తారో ఆ రోజు మీరు ఆశీర్వాదాన్ని పొందుతారు. அப்ப ஆண்டவர் சொல்றாரு, ఆ రోజు తండ్రి అంటున్నాడు, நீ படுத்திருக்கிற பூமியை உனக்கு சொந்தமா தருவேன். నువ్వు పడుకున్న ఈ స్థలాన్ని నేను నీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను. உன் சந்ததி பூமியின் தூளை போல பெருகும். నీ సంతానము ఈ విస్తరింపబడును. 15வது வசனத்தை வாசிங்க. 15వ వచనము చదవండి. அங்க ஆண்டவர் சொல்றாரு, అక్కడ దేవుడు అంటున్నాడు, நான் உன்னோடு இருந்து నేను నీతో పాటు ఉండి நீ போகிற இடத்திலெல்லாம் உன்னை காத்து నువ్వు వెళ్తున్న స్థలంలంతా నేను ఆశీర్వదించి இந்த தேசத்துக்கு உன்னை திரும்பி வர பண்ணுவேன். ఈ దేశంలో నేను తీసుకొస్తాను. நான் உனக்கு சொன்னதை செய்யும் அளவு உன்னை கைவிடுவதில்லை என்றார். నేను చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను చేయి విడువను అని అంటున్నాడు. எத்தனை பேர் ஆமென் சொல்றீங்க? ఎంతమంది ఆమేన్ అంటారు? హల్లెలూయా. హల్లెలూయా. நல்ல கவனிங்கய்யா. చాలా గమనించండి. இன்னைக்கு ஒருவேளை நீங்க சொல்லலாம், ఒకవేళ మీరు అనొచ్చు, ఈ రోజు ஏமாத்துனதெல்லாம் போயிடுச்சு பிரதர். మోసగించినంతా కూడా పోయిందండి. ஏமாத்துனதெல்லாம் போயிடுச்சு பிரதர். మోసంగా తీసుకున్నంతా కూడా పోయింది బ్రదర్. 50 ரூபாய் ஏமாத்துனேன். 50 రూపాయలు నేను మోసపడ్డా. 500 ரூபாய் டாக்டர் బిల్లు போட்டான். కానీ 500 డాక్టర్ బిల్ వేసేసాడు. ஏமாத்துனதா போயிடுச்சு பிரதர். మోసపరిచినంతా కూడా పోయింది బ్రదర్. ஆண்டவர் சொல்றாரு, దేవుడు అంటున్నారు, என்ன நோக்கி பாருப்பா. నా ఎదుట మీరు చూడండి. என்ன நோக்கி பாருப்பா. నా ఎదుట మీరు చూడండి. எத்தனை பேர் ஆமென் சொல்றீங்க? ఆమేన్ అంటారు. హల్లెలూయా. ஆண்டவங்க சொல்ற என்ன நோக்கி பாரு. ప్రభు అంటున్నాడు, నా ఎదుట చూడును. அங்க சொல்றாரு, అక్కడ అంటున్నారు, நீ போகிற இடத்திலெல்லாம் உன்னோடு கூட இருந்து உன்னை காத்து இந்த தேசத்துக்கு உன்னை கொண்டு வருவேன்னு சொன்னார். నువ్వు వెళ్తున్న చోట అంతా నేను నీతో పాటు ఉండి తిరిగి ఈ దేశానికి నేను తీసుకొస్తాను నిన్ను అని. హల్లెలూయా. హల్లెలూయా. அப்ப இத்தனை நாள் வரைக்கும் ஏமாத்திக்கிட்டு இருந்த இந்த யாக்கோபு, అప్పుడు ఇప్పుడు వరకు మోసపరుస్తున్న ఈ యాకోబు இப்பதான் ఇప్పుడే முதல்ல ஜெபம் பண்றான். మొట్టమొదటిగా ఆయన ప్రార్థన హల్లెలూయా. హల్లెలూయా.
ஆசீர்வாதம் வரணும் என்ன செய்யணும் சொல்லுங்க. ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలండి? ஆசீர்வாதம் வரணும் என்ன செய்யணும் சொல்லுங்க. ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలా? ஏமாத்துறது இல்லையா, మోసపరచడము కాదండి. நாம் ஜெபிக்கும் பொழுது தேவன் நம்மை ஆசீர்வதிக்கிற தேவன். ప్రార్థన చేసినప్పుడే ఆశీర్వదించు. ஆமென் சொல்லுங்க பார்க்கலாம். ஹalleluya. హల్లెలూయా. அப்ப நல்லா கவனிங்க, గమనించండి. அப்ப இவ்வளவு நாள் ஏமாத்திக்கிட்டு இருந்தவன் అప్పుడు ఇప్పుడు వరకు మోసపరుచున్న ఇతను வாசிக்கலாம். చదవండి 28வது அதிகாரம் 28వ అధ్యాయము. அவன் అங்க ஒரு ஜெபம் பண்றான். ఆయన అక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు. 20, 21, 22ல 20, 21, 22 వచనంలో. அப்பொழுது யாக்கோபு, అప్పుడు యాకోబు, தேவன் என்னோடு கூட இருந்து దేవుడు నాతో పాటు ఉండి நான் போகிற வழியில என்னை காப்பாற்றி వెళ్తున్న మార్గమంతా కూడా నన్ను కాపాడి எனக்கு ఆహారము ఉడుక వస్త్రము எனக்கு தந்து నాకు భోజనము వేయడానికి వస్త్రాన్ని నాకు ఇచ్చి என்னை என் தகப்பன் வீட்டுக்கு సమాధానத்தோடு திரும்பி வர பண்ணினால் తిరిగి నా తండ్రి యొక్క ఇంటికి సమాధానముతోని ఆయన తీసుకొస్తే கர்த்தர் எனக்கு தேவனாய் இருப்பார். ఆ దేవుడే నాకు ప్రభుగా ఉంటాడు. நான் தூணாக நிறுத்தின இந்த கல் தேவனுடைய வீடாகும் என்றார். అయితే రాయిగా నేను పెట్టబడిన ఈ స్థలము దేవుని యొక్క ఇల్లుగా మార్చబడుతుంది. தேவரீர் எனக்கு தரும் எல்லாவற்றிலும் உமக்கு தசம பாகம் செலுத்துவேன் என்று சொல்லி பொருத்தனை பண்ணிக்கொண்டார். ప్రభువా నాకు ఇచ్చిన అన్ని దాంట్లో నేను మీకు దశమ భాగం ఇస్తానని ఒక తీర్మానము తీసుకుంటున్నాను. ఆమేన్ சொல்லுங்க பார்க்கலாம். ఆమేన్ అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇతన కాలం వరకు ఇప్పుడు వరకు ఏమాతి ఆశీర్వాదమై இருந்தறான்னு நினைச்சவன் ఆయన ఎట్లైనా మోసపరుచుకొని ఆశీర్వాదంగా ఉండాలని ఆయన ఆశించినవాడు ఉయిருக்கு ఆపత్తు వந்த ఉடனே జెబం பண்றான். ఎప్పుడైతే ప్రాణానికి హాని కలిగిన ఆ సమయంలో ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. சிலருக்கு உயிருக்கு ஆபத்து வந்த பிறகுதான் ஜெபமே வரும். కొందరికి ప్రాణానికి హాని కలుగుతున్న సమయంలోనే ప్రార్థన వస్తుందండి. ఆమేన్ சொல்லுங்க பார்க்கலாம். ஜெபம் பண்ணாதவங்களாம் ஜெபம் பண்ணுவான். ప్రార్థన చెయ్యని వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారండి. எப்ப சின்ன వయసుல இருந்து సండే స్కూల్ இருந்து ஜெபம் பண்ணடா ஜெபம் பண்ண மாட்டான். సండే స్కూల్ సమయం నుంచే ప్రార్థన చేయరా అంటే ప్రార్థన చేయడాయన. எப்ப உயிருக்கு ஆபத்து வருதோ, ఎప్పుడు ప్రాణానికి హాని ఉందో அப்பதான் ஆண்டவரை பார்த்து ஜெபம் பண்றான். అప్పుడే ప్రభు వైపు చూసి ప్రార్థన చేస్తారు. எத்தனை பேர் சொல்றீங்க? ఎంతమంది అంటున్నారండి ஏசா இருக்கிறது நல்லதுதான். ஆமென் சொல்லுங்க. హల్లెలూయా. యేసా ఉండడం కూడా మంచిదే. హల్లెలూయా. హల్లెలూయా. ஏன்னா அந்த ஏசா அம்ப தூக்கிட்டு வந்த உடனே யாக்கோபுக்கு ஜெபமே வருது. అయితే ఆ యేసావు ఆయన ఖడ్గం తీసుకొని వచ్చినప్పుడే యాకోబుకి ప్రార్థన వచ్చిందండి. ఆమేన్. ఆమేన్. இன்னைக்கு நிறைய கிறிஸ்தவன் எப்படி ஜெபிக்கிறான்? అనేక మంది క్రైస్తవులు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు? சுகர் வந்த உடனே ஜெபம் வருது. షుగర్ వచ్చిన తర్వాతనే ప్రార్థన. బీపీ வந்த உடனே ஜெபம் வந்து. బీపీ వచ్చిన వెంటనే ప్రార్థన వచ్చేస్తుందండి. హల్లెలూయా. హల్లెలూయా. அதாவது இந்த ஃபாஸ்டிங் பிரேயருக்கு எஃப்பின்னு சொல்லுவாங்க. అయితే ఫాస్టింగ్ ప్రేయర్ కి ఎఫ్బి అనబడిన మాట వాడతారు. எப்ப பிபி வருதோ அப்ப எஃப்பி வந்து. అయితే బీపీ వచ్చినప్పుడే ఎఫ్బి వచ్చేస్తుందండి. இங்க యాకోబు కழுத்துக்கு కత్తి வந்த உடனே ஜெபம் வருது. అయితే ఆయన మెడకి కత్తి పెట్టబడిన వెంటనే ప్రార్థన మొదలైందండి. எப்ப ஜெபம் வந்துச்சோ, ఎప్పుడు ప్రార్థన వచ్చిందో கர்த்தர் சொல்றாரு, இது முதல் உன்னை நான் நடத்துவதற்கு வல்லமையுள்ள தேவனாய் இருக்கிறேன். ఆమేన్. ఈ రోజు నుంచి నేను నిన్నని నడిపించడానికి నేను శక్తివంతుడుగా ఉన్నాను. హల్లెలూయా. 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 సరే గమనించి இப்போ గమనించండి. இப்ப அந்த யாக்கோபுக்கு ஆண்டவர் வாக்குத்தத்தம் பண்ணிட்டார். అయితే యాకోబుకి దేవుడు ఈ వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. இத்தனை நாள் ஏமாத்தி புடுங்கினவன் ఇప్పటి వరకు మోసపరిచి లాక్కున్నవాడు இப்பதான் வேலை செய்யணுங்கிற எண்ணமே வருது. ఇప్పుడే పని చెయ్యాలని ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. எனக்கு நல்ல தெரியும், நான் தீர்க்க தரிசனம் பேசுறேன். నాకు బాగా తెలుసండి నేను ప్రవచిస్తున్నానని. எப்படியாவது அம்மாவுக்கு கொஞ்சம் சோப்பு போட்டு ஆசீர்வாதத்தை புடுங்கலான்னு நினைச்சவன் இப்பதான் ஜெபம் பண்ண ஆரம்பிக்கிறான். అయితే ఎట్లయినా తల్లిని ఎట్లయినా ఆయన ఆదుకొని ఆశీర్వాదము తీసుకోవాలని ఆశించిన వాడు ఇప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. இப்பதான் வேலையா செய்ய ஆரம்பிக்கிற யாக்கோபு. ఇప్పుడే ఆయన పని చేయడం మొదలు పెట్టాడండి. ஐயா, అయ్యా, எங்கேயாவது யாக்கோபு இருக்கீங்களான்னு தெரியலையா? మీలో ఎవరైనా యాకోబు ఉన్నారా నాకు తెలియదండి. இதுவரைக்கும் வேலை செய்யாத நீங்க ఇప్పటి వరకు పని చెయ్యని వారు இன்றைக்கு தேவன் உங்களை சந்திக்கிறார். ఈ రోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. தேவன் உங்களை சந்திச்சு சொல்றாரு, இது அம்மா வீட்டுல இருந்தா நீ உருப்பட மாட்ட, நீ அதனால பாதின்னு போட்டு
కాబట్టి తల్లి ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు బాగుపడవా ఫారెన్ కి వెళ్ళాలి దేవుడు. నీ అమ్మ వీటిలో இருக்கிற వరకు నీ ఉరుపుడ మాట నీ ఫారిన్ పోండు. నువ్వు తల్లి ఇంట్లో ఉన్నంత వరకు నువ్వు బాగుపడవు, కాబట్టి బయట దేశానికి వెళ్ళిపో అని దేవుడు. యాకోబు ఇప్పుడు ఫారిన్ కు పోறாரு. అయితే యాకోబు ఇప్పుడు బయట దేశానికి వెళ్తున్నాడు. அங்க யார் இருக்கா? లాబాన్. అక్కడ ఎవరున్నాడండి? లాబాన్. அங்க లాబాన్ యాకోబు பார்த்த உடனே మరుమగనే కట్టి పిడిచిட்டாரு. అయితే ఆ లాబాను యాకోబు చూసిన వెంటనే నా అల్లుడు అని ఆయన అందుకున్నాడు. அப்ப యాకోబు మామ ரொம்ப பாசமா இருக்கான்னு தெரிஞ்ச உடனே, అయితే యాకోబు తన మామ చాలా ఆయన ప్రేమిస్తున్నాడని చూసిన వెంటనే పోయి మామ దగ్గర వెళ్ళి మామ ఐ లవ్ యువర్ డాటర్, ఐ లవ్ యువర్ డాటర్ అన్నాడు. உங்க டாக்டர் எனக்கு ரொம்ப பிடிச்சிருக்கு மாமா. నీ కూతురు నాకు చాలా నచ్చింది మామ. అది யாரு? నంబర్ 1 నంబర్ 2? నంబర్ 1 కాదు, నంబర్ 2 ని అన్నాడు ఆయన. எனக்கு கல்யாணம் பண்ணி கொடுங்க மாமான்னு சொன்ன உடனே, నాకు పెళ్లి చేపిస్తారా మామా అని అడిగిన వెంటనే, మామ யாரு சொல்லுங்க? మామ ఎవరు తెలుసా? ரெபேக்காவோட அண்ணன். రిబ్కాకే ఆయన అన్న. ஹல்லேலூயா, హల్లెలూయా. ஆட்டுக்கறிய மான்கறின்னு சொல்லி கொடுத்த அம்மாவோட அண்ணன் அவர் எப்படி இருப்பாரு? చూడండి, మేక మాంసమే ఆయన మార్చి ఇచ్చిన తల్లి యొక్క అమ్మ అన్న అంటే ఈయనట్లో ఉంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. அவரு பார்த்தாரு, ఆయన చూశాడు. మాప్ల ఎంగ ఊర్లో నైట్లో నా కళ్యాణం நடக்குంటారు. అరే అల్లుడు, నా ఇంట్లో మాత్రం రాత్రినే పెళ్లి జరుగుతుందిరా అని అన్నాడు. అది மட்டும் இல்ல, எங்க ஊர்ல కరెంటే கிடையாது. ఆయన అన్నాడు, నా ఊర్లో కరెంట్ కూడా లేదురా అని అన్నాడు. அப்படியா மாமா? అవునా మామ గారు. அது కరెంట్ இருந்தானே இல்லட்டான மாமா பரவாயில்ல, நீங்க கல்யாணம் பண்ணி கொடுங்க மாமா. కరెంట్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, పెళ్లి చేయండి మామ అని అన్నాడు. మామ பார்த்தாரு, మామ చూశాడు. నంబర్ 2 விட்டுட்டு 1 கல்யாணம் பண்ணி கொடுத்தாரு. నంబర్ 2 ని విడిచిపెట్టి ఒక్కడిని పెళ్లి చేస్తాడు ఆయన. ஏன்னா நம்பர் 1க்கு என்ன பிரச்சனைனா, ఫస్ట్ కి సమస్య ఏంటంటే కొంచెం వాసనైకర్ పోవడం. ఆమెకి కళ్ళు సరిగా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. அங்க அம்மாக்கு வெயில பார்த்தா கொஞ்சம் கூசும், அதனால பார்க்க முடியாது. అయితే ఆమె ఎండని చూస్తే ఆమె సరిగా చూడలేరు. எங்கேயும் போகாத மாட்டை தூக்கி இவர் தலையில கட்டி விட்டாரு. అయితే ఎక్కడ వెళ్ళని ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఈయనకి కట్టేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. இப்ப நிறையவே சொல்றாங்க, చాలా మంది అంటున్నారు, மாமா கிட்ட கொஞ்சம் ஜாக்கிரதையா தான் இருக்கும் போல. మామ దగ్గర కొద్ది జాగ్రత్తగానే ఉండాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. அப்ப மாமா மறுநாள் காலையில யாக்கோபு கோபத்தோட வரான். అయితే మరుసటి రోజు యాకోబు చాలా కోపంతోని మామ దగ్గర వస్తాడు. మామా, இவர் என்னடா அన్నారు, ఈయన ఏంట్రా అని అన్నాడు. இப்படி செய்தது நியாயமா? నువ్వు ఇట్లా చేయడం న్యాయమా? அவரு கேட்டாரு. ఆయన అడిగాడు, నంబర్ 1 విட்டுட்டு 2 கேட்டி అది న్యాయమా? అరే 1 ని విడిచిపెట్టి 2 ని అడిగావు కదరా, న్యాయమారా ఇది అని అడిగాడు. న్యాయమాడా? నువ్వు చేసింది న్యాయమా అని అడిగాడు. கேட்டா நீ என்ன மோசம் பண்ணி விட்டாய். ఇప్పుడు ఆయన మామగారిని అంటున్నాడు, అరే నువ్వు నన్ను మోసపరిచావు. சொல்றது யாரு? ఎవరంటున్నాడు ఇప్పుడు? యాకోబు. యాకోబు. ఇవరు యారు? ఈయన ఎవరండి? ఊర్లో சொல்லுங்க, సంపూర్ణమైన యోగ్యర్ వర செம்பத்துக்கு உள்ள வச்சிருக்காரு. తెలుగు ట్రాన్స్లేషన్. இவரை சொல்றாரு, என்னை ஏமாத்தலாமா மாமா? చూసావా, ఈయన నన్నే మోసపరుస్తావా నువ్వు అని. ஆண்டவர் பார்த்தாரு, டே யாக்கோபு, దేవుడు చూశాడు, యాకోబు என்ன செஞ்சு உங்க అన్నனுக்கு, అరే మీ అన్నకి నువ్వు ఏం చేసావో అతాండంగా నడకు, అదేరా ఇక్కడ జరుగుతుంది. వినండి, వినండి. இவன் நினைச்சான் உலகத்திலே நம்ம மட்டும்தான் ஞானி நினைச்சான். అనుకున్నాడు, లోకంలో నేనే పెద్ద జ్ఞాని అని అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ஆனா அங்க என்ன நடக்குது? అక్కడ జరిగింది, మనిదన్ ఎதை విதைப்பாనో అదే అరుపాన్. మనిషి ఏదైతే విత్తాడో అదే కోస్తాడు. ఆయన అన్ననికి కంచి కొడితే ఏమంటున్నారు, అయితే అన్నకి ఆయన కూర ఇచ్చి మోసపరిచాడు. మామ కరెంట్ ఆఫ్ అని ఏమంటారు, మామ కరెంట్ ఆఫ్ చేసి మోసపరిచాడు. హల్లెలూయా. அப்போ பார்த்தாரு மாமா, మామ చూశాడు, మరుమగనే అల్లుడా 2 உன் தலையிலே கட்டி வச்சிடுறேன். అరే 2 కూడా నీకే అప్పగిస్తాను రా. ஆனா இன்னொரு 7 வருஷம் செய்யடா வேலை. కానీ 7 సంవత్సరాలు ఇంకా నా కొరకు పని చేయరా. இப்ப என்ன பண்றது? ఇప్పుడు ఏం చేయాలా? లవ్ హస్ నో సైట్. లవ్ కి చూపు లేదండి. ஆமா, காதலுக்கு கண்ணு கிடையாதுன்னு சொல்லுவாங்க. చూడండి, ప్రేమకి కన్ను లేదని అంటాం కదా. அதனால இந்த ஐயா சரின்னு சொல்லி இப்போ 7 வருஷம் మறுபడి వేலை பார்க்க ఆరంభించాడు. కాబట్టి అయ్యా సరే అని చెప్పుకొని ఇంకా 7 సంవత్సరాలు పని చేశాడు ఆయన. రెండవది అమ్మాவை பிடிச்சாச்சு. రెండో ఆమెను కూడా పట్టుకున్నాడు. இப்போ என்னாச்சு? ఇప్పుడు ఏమైంది? ரெண்டாவது கொஞ்சம் ரொம்ப வருஷமா கழிச்சு பிள்ளைங்க பேர பிள்ளைங்க ஆண்டவர் பிள்ளைங்க அதான் பேர பிள்ளைங்க எல்லாம் பிறந்து ఆండవరిని ఆశీర్వదించే ఉడనే అనేక సంవత్సరాల తర్వాత అనేక పిల్లలు కానీ దేవుడు ఆయన్ని ఆశీర్వదించిన తర్వాత తిరిగి వరా. ఇప్పుడు ఆయన తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు రెండవది ఒక జపం అన్నాం. ఇప్పుడు రెండవ ప్రార్థన అయినా చేస్తున్నాడు. మొదటి జపం என்ன జపం? మొదటి ప్రార్థన ఏం ప్రార్థన? కూడా இருந்தேன்னா காப்பாற்றி வந்தீங்கன்னா தசமபாகம் தருவான் ஆண்டவரே. నాతో పాటు
మీరు వచ్చి నన్ను కాపుదల దయచేస్తే నేను మీకు దశమ భాగం ఇస్తాను ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. நம்ம பிள்ளைகள் நிறைய பேர் வேலை வரும்போது இப்படி ஒரு ஜெபம் பண்ணுவாங்க. మన పిల్లలందరూ కూడా పని వచ్చినప్పుడు ఇదే ప్రార్థన చేస్తారు. ஆண்டவரே நீர் வேலை கொடுத்தால் ஒழுங்கா தசமபாகம் கொடுத்துருங்க. ప్రభువా నాకు ఉద్యోగము దయచేస్తే మీకు మంచి దశమ భాగం నేను ఇస్తాను ప్రభువా. அந்த కథ வேண்டாம், అది వద్దులే మనకు ఇప్పుడు. சரி, இப்போ ரெண்டாவது ஜெபம் பண்றான். ఇప్పుడు రెండవ ప్రార్థన చేస్తున్నాడు. ஆதியாகமம் 32:10. ఆదికాండము 32వ అధ్యాయం 10వ వచనము. திரும்பி வரும்பொழுது ஒரு பெரிய கூட்டத்தோடு கூட வரான். తిరిగి వచ్చినప్పుడు పెద్ద గుంపుతో నేను వస్తున్నాడు. அப்போ ஜெபம் பண்றான். అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. 32:10. 32:10. அடியேனுக்கு தேவரீர் காண்பித்த எல்லா தயவுக்கும் எல்லா சத்தியத்துக்கும் நான் எவ்வளவேனு பாத்திரன் அல்ல. కాబట్టి ప్రభువా మీరు నాకు చూపించిన దయా కనికరము కొరకు నేను అర్హుడు కాదు అని అంటున్నాడు. என்னையா அர்த்தம்? దాని అర్థం ఏంటయ్యా? என்னையா அர்த்தம்? దాని అర్థం ఏంటి? நீர் எனக்கு ஆடுகளையும் மாடுகளையும் ஒட்டகங்களையும் ஏராளமான பிள்ளைகளையும் தந்தீரே. I am not worthy for this. కాబట్టి ప్రభువా నాకు అనేక మేకలు లేకపోతే గొర్రెలను మీరు ఇచ్చారు ప్రభువా, పిల్లల్ని దయచేశారు ప్రభువా, దానికి నేను అర్హత కాదని అని అంటున్నాడు. அதுக்கு என்ன అర్థంனா, దాని అర్థం ఏంటంటే ஆண்டவரே ప్రభువా எங்க அண்ணங்கிட்ட புடுங்கின ஆசீர்வாதம் ஒண்ணு வேலை செய்யலன்னு அர்த்தம். అయితే నా అన్న దగ్గర లాగుకున్న ఆశీర్వాదం అంతా కూడా పని చేయలే అని అర్థం. நீர் காண்பித்த இரக்கத்திற்கு நான் பாத்திரன் அல்லன்னு என்ன அர்த்தம்னா, நான் எதெல்லாம் ஆசீர்வாதம் வந்து நினைச்சு எங்க அண்ணனை ஏமாத்தி புடுங்கணும், அது ஒண்ணுமே வேலை செய்யல ஆண்டவரே அர்த்தம். అయితే ప్రభువా మీరు చూపించిన కనికరం అంటే దానికి అర్థం ఏంటంటే నేను ఏదైతే మోసపరుచుకొని సంపాదించుకోవాలని అనుకున్నానో దానికి నేను అర్హత కాదు, నేను ఈ కనికరంకి అర్హత కాదని అని అన్నాడు. ஆனா என்னையா வேலை செஞ்சுச்சு இது? కానీ ఏది ఇప్పుడు పని చేసింది? எதையா வேலை செஞ்சது? ఏదండి పని చేసింది? ஜெபமே. ప్రార్థన మాత్రం. ஜெபமே, ప్రార్థననే. இவ்வளவு நாளும் பண்ணின ஏமாத்து வேலை செய்யலான ஜெபம் வேலை செஞ்சுச்சு. ఇప్పుడు వరకు చేసిన మోసము పని చేయలేదు, కానీ ప్రార్థన మాత్రం పని చేసింది. ஆமென் சொல்லுங்க பார்க்கலாம். ఆమేన్ చెప్పనండి. హల్లెలూయా. அவன் சொல்றான் நான் பாத்திரன் அல்ல. అయితే ఆయన అంటున్నాడు నేను అర్హత కాదు. அடுத்தால சொல்றான், ఇంకా ఒకటి చెప్తున్నాడండి, நான் கோலும் கையுமா இந்த யோர்தானை தாண்டி போனேன். అయితే నేను ఒక కర్ర చేత్తోనే నేను ఈ ఒక యోర్దాని దాటి వెళ్ళాను. அவன் வெறும் கம்பு மட்டும் பிடிச்சிட்டு போனேன், ఒక కర్రని మాత్రం పట్టుకొని నేను వెళ్ళాను. ஆனால் இப்பொழுது 2 பரிவாரங்களை உடையவனானே. ఇప్పుడు మాత్రము 2 కుటుంబంతో సహా నేను తిరిగి వస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. 2 పరివారం, కుటుంబాలు. 2 పరివారం என்னையா? కుటుంబస్తులు అంటే ఏంటండి? నంబర్ 1 నంబర్ 2. నంబర్ 1 నంబర్ 2. హల్లెలూయా. హల్లెలూయా. எங்க சபைக்கு ஒரு விசுவாசி வர்றாரு. మా సంఘానికి ఒక విశ్వాసి వస్తాడు. அவர் ரட்சிக்கப்படுறதுக்கு முன்னாடி அவருக்கு 2 వైఫ్. ఆయన రక్షణ పొందుకోక ముందు ఆయనకి 2 భార్యలు. நல்ல கவனிங்க. 2 భార్యలు. ஆமா. மேல அவருக்கு 2 பெட்ரூம். ఆ పైన ఆయనకి 2 బెడ్రూమ్ అండి. கீழ ஒரு பெட்ரூம். కింద ఒక బెడ్రూమ్. நான் கேட்டேன், నేను అడిగాను, ரட்சிக்கப்பட்டாரு, ఇప్పుడు రక్షణ పొందుకున్నాడు. நான் கேட்டேன், யோ ஏன் மேல 2 பெட்ரூம் கீழ ஒரு பெட்ரூம் என்னையா இதுன்னு கேட்டேன். నేను అడిగాను పైన ఏంటా 2 బెడ్రూమ్ కింద 1 బెడ్రూమ్ ఏంటి ఇది అని అడిగాను. அவர் சொன்னாரு, ఆయన అన్నాడు, இது சிங்கம் இது புலி, நான் ஆட்டுக்குட்டி. అది సింహం అంట, ఇది పులి అంట, నేను మాత్రం మేక కాబట్టి కింద నేను పట్టుకుంటానయ్యా అని చెప్పి. హల్లెలూయా. హల్లెలూయా. யாருக்கும் இந்த நிலைமை வேண்டாம். ఆమేన్ சொல்லுங்க. ఎవరు కూడా ఈ గతి వద్దండి. ఆమేన్ అందామా? హల్లెలూయా. హల్లెలూయా. வீடு 3 கோடி. అయితే ఇల్లు మాత్రము 3 కోట్లు. மேல 2 பெட்ரூம் கீழ ஒரு பெட்ரூம். పైన 2 బెడ్రూమ్ కింద 1 బెడ్రూమ్. அவன் சொல்றாரு, ఆయన అంటున్నాడు 2 పరివారయ్యా, 2 కుటుంబాలయ్యా, ప్రాణం తప్పించా పోదులు పడుతుకయ్యా. అయ్యా నా ప్రాణం తప్పించబడితే చాలని కింద పడుకుంటున్నా. యాకోబు சொல்றான், యాకోబు అంటున్నాడు, ஆண்டவரே வெறுங்கையோட போனேன், ప్రభు ఉట్టి చేత్తోని వెళ్ళాను, 2 పరివారங்களை உடையவன் நானே, 2 కుటుంబస్తులుగా నేను మార్చబడ్డాను. హల్లెలూయా. హల్లెలూయా. ஆமா, அப்பு சொல்றான், అప్పుడు ఆయన అంటున్నాడు, என் புத்தி வேலை செய்யல ஆண்டவரே, అయ్యా నా తెలివి ఏం పని చేయలేదు என் ప్రభువా, ஜெபம் வேலை செய்தது ஆண்டவரே. ప్రార్థనే పని చేసింది ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. இப்போ ஜெபம் பண்ணியாச்சு. ఇప్పుడు ప్రార్థన చేశాడు. இப்போ என்ன நடக்குது? ఇప్పుడు ఏం జరుగుతుంది? இவன் சொல்ற 2 పరివారங்கள் தந்து தேங்க்ஸ் ஆண்டவரே. ప్రభువా 2 కుటుంబాలను నాకు దయచేశారు ప్రభువా, మీకు వందనాలు. ஆனா நடந்த ஒரு காரியம் என்ன? జరిగిన ఒక సంఘటన ఏంటండి? இப்பொழுது ఇప్పుడు இவனுடைய வேலைக்காரன் ஒருத்தன் ஓடி வந்து ஒரு விஷயம் சொல்றான். అయితే ఈయన సేవకుడు వచ్చి ఒక కార్యం ఈయనకు తెలియజేస్తున్నాడు. என்ன சொல்றானா? ఏం చెప్తున్నాడంటే அவன் சொல்றான், ఆయన అంటున్నాడు, ஐயா யாக்கோபே, అయ్యా యాకోబు, உங்க அண்ணனாகிய ஏசா உங்களை பார்க்க வராரு.
నీ అన్న అయిన ఏసావు నిన్ను చూడడానికి వస్తున్నాడు. அண்ணா தனியா வந்தா பரவாயில்ல, అన్న ఒంటరిగా వస్తే పర్వాలేదు. எப்படி வராரு? ఎట్లా వస్తున్నాడు? எப்படி வராரு? ఎట్లా వస్తున్నాడు? 400 பேரோட வராரு. 400 మందిని తీసుకొస్తున్నాడు. நம்ம தம்பி நம்ம அண்ணன் நம்ம வீட்டுக்கு 2 பேரோட வந்தா பரவாயில்ல, అన్న ఇంటికి ఇద్దరితో వస్తే పర్వాలేదు. 200 பேரோட வந்தா என்ன பண்றது? ఈ 200 మందిని తీసుకొస్తే ఏం చేస్తాము? பின்னாடி வாசல் வழியா ஓட வேண்டியதா? వెనక నుంచి మనం పరిగెత్తాల్సిందే. அப்ப வந்து சொல்றான், ஐயா யாக்கோபே, ఆయన వచ్చి అంటున్నాడు, యాకోబా நீ செஞ்ச வாரி ஏமாத்தின பாரு எல்லாம் விளைஞ்சு மரமா நிக்குது. అయితే నువ్వు మోసపరిచావు కదా, ఆ సంఘటనలన్నీ కూడా పెద్ద చెట్టు అయి ఉంది. நீ அவனை ஏமாத்தி శ్రేష్ఠపుత్ర భాగ్యత పుడుగున, నువ్వు ఆయన మోసపరుచుకొని జ్యేష్ఠపుత్రాన్ని నువ్వు పొందుకున్నావు. நீ அவனை ஏமாத்தி உங்க அப்பாட ஆசీర్వాద పుడుగున, ఆయన్ని మోసపరుచుకొని తండ్రి ఆశీర్వాదాన్ని కూడా నువ్వు దొంగిలించావు. நீ இப்ப விதைச்ச விதை மரமா வந்து நிக்குது. ఇప్పుడు నువ్వు విత్తిన ప్రతి విత్తనాలు కూడా పెద్ద చెట్టుగా అయింది. ఇప్పుడు உன்னுடைய அண்ணன் உன்னை சந்திப்பதற்காக 400 பேரோட வரான்னு சொன்னான். అయితే అన్న నిన్ను చూడడానికి 400 మందిని తీసుకొస్తున్నాడని అన్నాడు. நன்றை கவனிங்க దేవుని பிள்ளைகளே, గమనించండి దేవుని ప్రజలారా. அப்போ 6வது వచనத்தை వాసికலாம். 6వ వచనం మనం చదువుదాము. அந்த ஆட்கள் யாக்கோபிடத்து திரும்பி வந்து, ఆ ప్రజలందరూ కూడా యాకోబు దగ్గర వచ్చి, நாங்கள் உம்முடைய சகோதரனாகி ஏசாவிடத்தில் போய் வந்தோம், నేను నీ సహోదరైన ఏసావు దగ్గర వెళ్ళొచ్చాము, அவரும் 400 பேரோட உம்மை சந்திக்க வரார். ఆయన 400తో నిన్ను చూడడానికి వస్తున్నారు. கவனிங்க, గమనించండి. இப்ப யாக்கோபுக்கு பயம் வந்துச்சு. ఇప్పుడు యాకోబుకి భయం అండి. இப்ப யாக்கோபு பயம் வந்துச்சு. ఇప్పుడు యాకోబుకి భయం వచ్చింది. நான் செஞ்சது இப்ப நீ விளைஞ்சு நிக்குதையா, ఇప్పుడు నేను చేసిందే ఇంత విస్తరింపబడింది. நான் செஞ்சது இப்ப விளைஞ்சு நிக்குதையா, ఇప్పుడు నేను చేసిందే ఇంత పెద్ద చెట్టుగా అయింది. ஐயோ అయ్యో, நான் அன்னைக்கு என்னுடைய கஞ்சி காய்ச்சற திறமைய வச்சு ஏமாத்துனே, ఆ రోజు నేను ఏదో వంట చేసిన దాంతో నేను మోసపరిచానే. 2 பரிவாரங்களோடு வந்திருக்கிறேன். ఇప్పుడు 2 కుటుంబస్తులతోని నేను తిరిగి వచ్చున్నాను. என்னுடைய அண்ணனை கொல்ல வரானு. అయ్యో, నా అన్న నన్ను చంపడానికి వచ్చాడు. நான் நம்புறேன் அவன் இவனை கொல்லத்தான் வந்திருப்பான். నేను నమ్ముచున్నాను ఆయన చంపడానికి వచ్చాడని. தம்பியை பார்க்க வரவன 400 கூட வருவானா? తమ్ముడిని చూడడానికి వచ్చేవాడు 400తో రావచ్చా? சொல்லுங்க, చెప్పండి. தம்பியை பார்க்க வரும் யாரோ 400 வருவானா? తమ్ముడిని చూడడానికి వచ్చిన వాడు 400 400 பேரோட வரான். ఆయన 400 మందితో వస్తున్నాడు. இந்த யாக்கோபுக்கு ஒரு பெரிய கேள்வி. ఈ యాకోబుకు ఒక పెద్ద ప్రశ్న. அவன் என்ன கொண்டுட்டா என்ன பண்றது? ఆయన నన్ను చంపితే ఏం చేయాలా? என் ஆசீர்வாதத்தை அழிச்சு போட்டா என்ன பண்றது? నా ఆశీర్వాదనే ఆయన నాశనము చేస్తే ఏం చేయాలా? இந்த பயம் வந்த உடனே, ఈ భయం వచ్చిన వెంటనే 3வது ஒரு ஜெபம் பண்ணான். 3వ ప్రార్థన చేస్తాడు. 32வது அதிகாரம் 26வது వచనத்தில் 32వ అధ్యాయము 26వ వచనము. என்ன ஜெபம் பண்ணா? ఏం ప్రార్థన చేస్తున్నాడు? அவன் தனிமையில தேவ சமூகத்துல போய் நிக்கிறான். ఆయన ఒంటరిగా దేవుని యొక్క సమూహంలో వెళ్ళి ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. தனிமையில தேவ சமூகத்துல நிக்கிறான். ఆయన ఒంటరిగా ఆయన దేవుని యొక్క సమూహంలో వెళ్ళి నిల్చున్నాడు. ஆண்டவர் அவனை சந்திக்கிறார். అప్పుడు ప్రభు ఆయన్ని దర్శిస్తున్నాడు. ஆண்டவரை பிடிச்சிட்டான். ఆయన ప్రభుని పట్టుకున్నాడు. ஆண்டவர் சொல்றாரு, ఆయన దేవుడు అంటున్నాడు, டேய் என்ன விடுடா நான் போணும். అరే నన్ను విడిచిపెట్టరా, నేను వెళ్ళాలా? அவன் சொல்றான், ఆయన అంటున్నాడు, நீ போயிருவாரு, మీరు వెళ్ళిపోతారు, நீர் போயிருவாரு ஆண்டவரே, మీరు వెళ్ళిపోతారు ప్రభువా. ஏசா என்ன போட்டு தள்ளிட்டு போயிருவானே. ఏసా నన్ను వేసేస్తాడు కదా. ஒண்ணு செய்யும், ఒక్కటి చేయండి, என்னை ஆசீர்வதித்தால் ஒளியுமை போக விட மாட்டேன். నన్ను ఆశీర్వదిస్తేనే మిమ్మల్ని విడిచిపెట్టాను ప్రభు. கரங்களை உயர்த்தி ஒரு ஆமென் சொல்லுவோமா? చేతులెత్తి మనం ఆమేనందామా? హల్లెలూయా, హల్లెలూయా. நீர் என்னை ஆசீர்வதித்தால் ஒளியுமை போக விட மாட்டேன். నన్ను ఆశీర్వదిస్తేనే మాత్రం నేను నిన్ను విడిచిపెట్టాను. ஆண்டவர் கரெக்டா ஒரு கேள்வி கேட்டார் அவனை பார்த்து. ప్రభు సరిగానే ఒక ప్రశ్న అడిగాడు ఆయన దగ్గర. நீ ஆசீர்வாதத்தோட போக விட மாட்டேன்னு சொன்ன உடனே, నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను వదిలి పెట్టానని చెప్పిన అతన్ని அப்ப ஆண்டவர் கேக்குறாரு, అప్పుడు ప్రభు ఆయన్ని చూసి అన్నాడు, டேய் అరే உன் பேர் என்னடா? నీ పేరేంట్రా? என்ன கேட்டாரு? ఏం అడిగిన ప్రశ్న சொல்லுங்க. చెప్పనండి. மறுபடியும் ஆண்டவர் ஃபர்ஸ்ட் ஸ்டார்ட். మళ్ళా దేవుడు ఫస్ట్ నుంచి మొదటి నుంచి ఆయన ప్రారంభిస్తున్నాడు. మిస్టర్ బ్రదర్, వాట్ ఈస్ యువర్ నేమ్? బ్రదర్ గారు, మీ పేరేంటి? నా పేరు. ఏం పేరు ఆయనకి? దొంగన. దొంగ. దొంగ. என்ன உன் பேருனா? దొంగ. என்ன பார்த்து முதல்ல ஒரு ஆள் கேட்டாரு. నన్ను చూసి మొదటిగా ఒక అతను ప్రశ్న అడిగాడు. తెలుగు సుత్తమా తెలియదు. అప్పుడు నాకు తెలుగు రాదు. அவர் வந்து கேட்டாரு, ఆయన తెలుగు తెలుసా? తెలుగు తెలుసా అని అడిగాడు. నేను అడిగాను, నాకు కొంచెం తెలుసు. నేను చెప్పాను నాకు కొద్దిగా తెలుసు అని. ఒకటి రెండు మాట తెలుసు. ఒకటి రెండు మాటలే తెలుసు. ஒரு வார்த்தை சொல்லு பார்க்கலாம். ఒక మాట చెప్పు చూద్దామని. దొంగనా కొడక. அவரு சொன்னாரு, చౌర మార్గంలో
இப்ப வழிக்கு வந்தியா? ఇప్పుడు నా దారికి వచ్చావు. ஆண்டவர் சொன்னாரு, దేవుడు అన్నాడు, நீ என்னட்ட கேட்ட பத்தியா? నువ్వు నా దగ్గర అడిగావు కదా, என்னை ஆசீர்வதித்தால் ஒளியவே போக விட மாட்டேன்னு சொன்ன பத்தியா? నన్ను పెట్టాను అన్నావు కదా. இன்று முதல் உன் பேர் யாக்கோபு இல்ல, you will be called by the name Israel. ఈ రోజు నుంచి నువ్వు యాకోబు అని పిలవడవు, కానీ ఇశ్రాయేల్ అని నువ్వు పిలవడతావని. కరంగల తట్టి ఆండవருக்கு ஒரு హల్లెలూయా మనం హల్లెలూయా అందాం. హల్లెలూయా హల్లెలూయా. ఇతని నాలు ఏమాత్రనది వేலை செய்யாத లాస్ట్ జపం వేலை செஞ்சது. ఇప్పుడు వరకు ఆయన మోసపరిచినంత కూడా పనికి రాలేదండి. ఇప్పుడు ప్రార్థన చేసింది ఫలిస్తుంది. அதனாலதான் பாடுறோம். అందుకే మనము పాట పాడతాం. ஜபமே என் பேச்சாகணும், ஜபமே என் மூச்சாகணும், ஜபமே என் பேச்சாகணும், ஜபமே என் மூச்சாகணும். ஜெபிக்க 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 பலன் உண்டு, ஜெபிக்க 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 ஜெயம் உண்டு. சொல்லுங்களேன் சேர்ந்து, ஜெபிக்க 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 பலன் உண்டு, ஜெபிக்க 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 ஜெயம் உண்டு. ஜெபமே என் பேச்சாகணும், ஜெபமே என் மூச்சாகணும், ஜெபமே என் பேச்சாகணும், ஜெபமே என் மூச்சாகணும். ஜெபம் இல்ல, అది ఒక్క సంవత్సరము మాత్రము ఒరే ஒரு రాత్రి జపించ జపం, ఒక్క రాత్రి మాత్రము చేసిన ప్రార్థన. ఆమేన్ சொல்லுங்க பார்க்கலாம். ஆண்டவர் நம்மளை ஆசீர்வதிக்கணும். யாரா 40 நாள் ஒரு நாள் ஒரு உருப்படியே சொல்ல மாட்டேன். చూడండి, 40 రోజు ప్రార్థన చేయడము అని మాత్రం కాదు, ఒక్క రోజు సరిగా ప్రార్థన చేసి 40 నాள் జపిக்கிறது நல்லது, ఆశీర్వాదం. 40 రోజులు ప్రార్థన చేయడం ఆశీర్వాదమే. we do that. హల్లెలూయా. ఆశీర్వాదం పోడొని చెన్నొన్న ఆశీర్వాదాన్ని కుమరించాలని చెప్పిన ఆండవ சொன்னாரு, దేవుడు అన్నారు, ఇనుమే నీ యాకోబు கிடையாது, உன் பேர் இஸ்ரவேல். ఇప్పుడు నుంచి నువ్వు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ என்ன అర్థం? ఇశ్రాయేల్ అంటే దాని అర్థం ఏంటి? దేవుడును మనిషితోను పోరాడి జయించమని అర్థం. దేవుడితోను మనిషితోని పోరాడి జయించిన వాడని దాని అర్థము. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు சொன்ன உடனே యాకోబు ఉంటా. ఇట్లా చెప్పిన వెంటనే యాకోబు విడిచిపెట్టాడు. என்ன நடந்திருக்கும் நான் சொல்றேன் கேளுங்க. ఏం జరిగి ఉంటదని నేను చెప్తానండి. இவனை ஆசீர்வதிச்சு போற வழியில ஆண்டவர் ఆశీర్వదించి వెళ్తున్న దేవుడు போற வழியில ஏசாவை சந்திச்சிருப்பாரு. వెళ్తున్న మార్గంలో ఏశావుని చూసిండొచ్చు. பாரு, ఇక్కడ చూడు, அவன் என்கிட்டயே ஜெயிச்சான் ஆளு. ఆయన నా దగ్గరనే జయించాడు. ఆయన அங்க போனா நீ அநியாயமா போயிருவாடா. అక్కడ నువ్వు వెళ్తే నువ్వు మోసపరచబడతావరా? நான் ஒரு தடவை போய் தம்பியை ஜெயிச்சனா நினைச்சிடாத. నువ్వు 400 తీసుకెళ్లి నువ్వు తమ్ముడి మీద జయించవచ్చు అని నువ్వు అనుకోద్దు. He is not a Jacob anymore. ఆయన యాకోబు కాదండి ఇప్పుడు, he is a Israel now. ఆయన ఇప్పుడు ఇశ్రాయేలు, who overcome God and the man. అయితే దేవుని ఇంకా మనిషి మీద జయము సాధించిన వ్యక్తి. ఆండவர் சொன்னார், దేవుడు అన్నాడు, ఏసా ఏసావు ஆளை நீட்டாத வெட்டி போடுவான்டான்னு. అరే నువ్వు తోకని నువ్వు ముందు పెట్టకరా, నువ్వు తోకని కోసేస్తాడు. அங்கிருந்து ஏசா வராரு. అక్కడి నుంచి ఏసావు వస్తున్నాడు. தம்பியை பார்த்த உடனே తమ్ముడిని చూసిన వెంటనే யாக்கோபுக்கு இன்னும் பயம்தான். యాకోబుకి ఇంకా భయమే. ஏசா ஓடி வந்து கட்டி பிடிச்சிட்டான். కానీ ఏసా మాత్రం వచ్చి ఆయనని కౌగిలించుకున్నాడు. கட்டி பிடிச்சு ஒரே முத்தம். కౌగిలించుకొని ఒకటే ముద్దు. யாக்கோபுக்கு பயம். యాకోబుకి భయం. என்னடா வெட்டுவான்னு பார்த்தா முத்தம் கொடுக்குறான். ఏంద్ర ఆయన ఏసేస్తాడని చూస్తే ఇప్పుడు ముద్దులు పెట్టుకున్నాడు. ஒரு விஷயம் கேளுங்க, ఒక విషయం మీరు వినండి. ஆண்டவர் நம்மளை என்னைக்கு ஆசீர்வதிக்கிறாரோ, దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడో அந்த ఆశీర్వాదத்துக்கு అடைయాళం என்ன தெரியுமா? ఆశీర్వాదానికి ఒక గుర్తు ఏంటి తెలుసా? பிரிஞ்சு போற குடும்பத்தை கர்த்தர் ஒண்ணா இணைச்சிருவார். చెదిరిపోయిన కుటుంబం అంతా కూడా ఐక్యపరచాలి. கரங்களை தட்டி ஆண்டவர் மகிமைப்படுத்துங்க. హల్లెలూయా. என்னைக்கு ஆண்டவர் ஆசீர்வதிக்கிறாரோ, ఎప్పుడైతే దేవుడు మనల్ని அந்த ఆశీర్వదిస్తున్నాడో, ஆசீர்வாதத்தோட అடைయాళం என்னன்னா, ఆశీర్వాదం ఒక గుర్తు ఏంటంటే பிரிஞ்சு போன குடும்பத்தை தேவன் ஒன்றா இணைச்சிருவார். చెదిరిపోయిన కుటుంబస్తులందరినీ కూడా దేవుడు మరొకసారి జతపరుస్తాడు. அவன் అண்ணன் சொல்றான், అన్న தம்பி అంటున్నాడు, తమ్ముడా வாடா நம்ம ரெண்டு ஒண்ணா போலாம். రారా మనం అందరము కూడా ఒకటేలాగా వెళ్తాము. యాకోబు சொன்னா, அண்ணே యాకోబు అంటున్నాడు, అన్న எனக்கு உனக்கு ஒண்ணு எனக்கு ரெண்டு. నీకు ఒకటే నాకు రెండు.
எனக்கு 2 வீடுனே. నాకు 2 ఇల్లు అయ్యా. ஒன்னு நம்பர் 1, ஒன்னு நம்பர் 2. నంబర్ 1 అక్కడ ఉంది, నంబర్ 2 ఇక్కడ ఉంది. நீங்க போங்க, நான் மெதுவா வரேன் பின்ன. అన్నగారు మీరు ముందు వెళ్ళండి, నేను వెనక వస్తాను. அவன் சொன்னான், டேய் துணைக்கு யாரே ஆளை விட்டு போட்டுமாடா. ఆయన అన్నాడు, సరే నీకు ఏమైనా సాయం కొరకు ఏమైనా విడిచిపెట్టి వెళ్ళాలా? அவன் சொல்றான், எனக்கு துணையா அதான் 1க்கு 2 வச்சிருக்க, நீ போனே. నాకేంటి సాయం, 1 కాదు 2 పెట్టుకున్నారు కదా, నేను మీరు వెళ్ళండి అన్నా అని అంటున్నాడు. நல்ல கவனிங்க, గమనించండి, நல்ல கவனிங்க. గమనించండి. ஆபிரகாம் ஆண்டவர் அழைச்சார். అబ్రహాముని దేవుడు పిలిచాడు. அவனுடைய சந்ததியினுக்கு, அவருடைய பிள்ளைகளுக்கு, தேசத்துக்கு ஆபிரகாம்னா பேர் வச்சிருக்கணும். అయితే వాళ్ళ పిల్లలకి సంతానంకి అబ్రహాం అనే పేరు పెట్టాల్సింది. ஆனா ஆபிரகாம் தேசம்னு பேர் வைக்கல. కానీ అబ్రహాం అని ఆ దేశానికి పేరు పెట్టబడలేదు. இஸ்ரவேல் என்கிற தேசம் அவனுக்கு உண்டாயிற்று. ఇశ్రాయేల్ అనబడిన దేశము అని పేరు పెట్టబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎదుకునా? ఎందుకంటే ఇశ్రాయేల్ என்ன అర్థం? ఇశ్రాయేల్ అంటే దాని మాట అర్థం ఏమాతి ఆశీర్వాదం இருக்க முடியாதான, జెబతాల ఆశీర్వాదం இருக்க முடியும். మోసగించుకొని మీరు ఆశీర్వాదంగా ఉండలేరు, కానీ ప్రార్థన చేస్తేనే మీరు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఏమాతి కుటుంబం ఉடைஞ்சு పోறத కాట్లం జెబితు కుటుంబத்தை ఒన్నాకిరலாம். మోసగించుకొని మీ కుటుంబాన్ని చెదరగొట్టడం కంటే ప్రార్థన చేసి మీ కుటుంబాన్ని ఐక్యపరచవచ్చు. రాత్రి వేళ దేవునినోడు பேசி இருக்கிறார்னு சொல்றவங்க மட்டும் கரங்களை உயர்த்துங்க பார்க்கலாம். ఈ రాత్రి సమయంలో దేవుడు మీతో మాట్లాడి ఉన్నారని నమ్ముచున్న వారు మాత్రం మీరు చేయండి. వార్த்தை கொண்டு தேவன் என் உள்ளத்திலே பேசினார் என்று சொல்லுகிறவர்கள் மாத்திரம், ఈ మాటతోని దేవుడు మాతో మాట్లాడి ఉన్నారని చెప్పిన వాళ్ళు మాత్రము இருக்கிற இடத்துல எழுந்து நிற்கலாம். ఉన్న స్థలంలో మీరు అందరూ లేచి నిలబడండి. రాత్రి వేళ దేవుని உங்களை சந்தித்துக் ఈ கொண்டிருக்கிறார். రోజు రాత్రి సమయంలో దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. రాత్రి వేళ దేవుని உங்களோடு பேசிக் ఈ கொண்டிருக்கிறார். రాత్రి సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. அன்பு தேவனுடைய பிள்ளையே, దేవుని ప్రజలారా, நீ అన్ననే మాత్రన, నువ్వు అన్నని మోసగించావు, நீ అప్పవే మాత్రన, తండ్రిని మోసగించావు, నీవు మామవే మాత్రన, మామని మోసగించావు. நீ எத்தனை முயற்சி செய்தாலும் பெற்றுக்கொள்ள முடியாத ஒரு ஆசீர்வாதத்தை, ఎంత ప్రయాసపడినా